నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 185వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు నేషనల్ స్టాఫ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్లే ముందు గత వారం వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ చూద్దాం. సో చూసారు కదా, 184వ ఎపిసోడ్లోని కమెంట్స్ అవి. 185వ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు యాక్చువల్లీ ఫిబ్రవరి 15, 16, 17 ఈ 3 తేదీల్లో నేను గిరిధర్ గారు డెలిగేట్స్గా ఒమన్లో నిర్వహించబడినటువంటి 8th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాము. ఇండియా ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ గతంలో బంగ్లాదేశ్లో నిర్వహించినప్పుడు వెళ్ళాము, అండ్ అబుదాబిలో నిర్వహించినప్పుడు వెళ్ళాము, అండ్ గతేడాది ఆస్ట్రేలియాలో జరిగింది. అప్పుడు ఎలక్షన్ సీజన్ వల్ల వెళ్ళలేదు. కానీ ఈ 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి, అంతకుముందు మాల్దీవ్స్లో కానివ్వండి, ఇట్లా అనేక దేశాల్లో ఈ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతోంది. రామ్ మాధవ్ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఇండియా ఫౌండేషన్ ఈ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తోంది. అంటే హిందూ మహాసముద్రపు రీజియన్లో ఉన్నటువంటి అనేక దేశాల ప్రతినిధుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి సదస్సుగా నిర్వహించడం జరుగుతోంది. సో ఇప్పుడు ఒమన్ మస్కట్లో నిర్వహించినటువంటి ఈ కాన్ఫరెన్స్కి మేము డెలిగేట్స్గా వెళ్ళి రావడం జరిగింది. ఫస్ట్ ఆ అంశం గురించే మనం డిస్కస్ చేద్దాం. సార్, ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ప్రత్యేకత గురించి ఒకసారి చెప్పాలి. మనం ఇదివరకు కూడా బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు కూడా మనం మాట్లాడాం గ్లోబల్ రౌండప్లో, అండ్ అబుదాబీకి వెళ్ళినప్పుడు కూడా చెప్పాము. సో నిజానికి ఇండియన్ ఓషన్ రీజియన్లో భారత్ పెద్దన్న పాత్ర వహించడం, అంటే జరిగిన 2 రోజుల కాన్ఫరెన్స్లో అన్ని సెషన్స్లో ఇండియన్ రిప్రజెంటేటివ్స్ ఆల్మోస్ట్ చాలా వరకు, ఇప్పుడు లైక్ ఒకటి అలోక్ బన్సల్ కావచ్చు, లేకపోతే శౌర్య దోవల్ కావచ్చు, ఇండియా ఫౌండేషన్కి సంబంధించిన ప్రతినిధులు, మన ఇండియన్ రిప్రజెంటేటివ్ సురేష్ ప్రభు, ఎక్స్ మినిస్టర్, ఫార్మర్ మినిస్టర్ సురేష్ ప్రభు కావచ్చు, చైర్ చేయడము, అండ్ ఆయా దేశాలకు సంబంధించిన వాళ్ళని ప్రతినిధులుగా ఉంచి వాళ్ళతోటి అనేక అంశాల మీద మాట్లాడించడము. అంటే ఒక ఆప్టిక్స్లోనే ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇండియానే సుప్రీం, ఇది ఒక పెద్దన్న పాత్ర వహిస్తోంది అని అనిపించినట్టుగా ఆప్టిక్స్ కనిపించాయి. నిజంగా చాలా గొప్ప విషయము. పాకిస్తాన్ని మినహాయించడం కానివ్వండి, కాన్ఫరెన్స్ ద్వారా భారతదేశం ఏం చెప్పాలనుకుంటోంది, అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్కి సంబంధించి డిస్కస్ చేసిన అంశాలు ఏంటి, ఒకసారి చిన్నగా మీరు చెబితే. ప్రపంచంలో లిటరల్గా చూస్తే కనుక అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి యుఎస్ఏ కానీ యూరప్ కానీ వీళ్ళని మినహాయిస్తే 2వ పెద్ద పొజిషన్లో ఉన్నది ఇండియన్ ఓషన్. కరెక్ట్. హిందూ మహాసాగరం. ఇక్కడ ఉన్నటువంటి దేశాలు, ఇక్కడ ఉన్నటువంటి జీడిపి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జనాభా కావచ్చు, ఇదంతా కూడాను లిటరల్గా మనం 2వ స్థానంలో ఉన్నాం దాన్ని కంపేర్ చేసి చూస్తే. అలాగే చూస్తే కొన్ని అంశాల్లో రమారామి 60 నుంచి 70% వాణిజ్యం ఈ ప్రాంతం నుంచే వెళుతుంది. మనం చూసామంటే ఇప్పుడు చైనా చాలా పెద్ద దేశం. చైనా ఈరోజు వాళ్ళ అస్తిత్వం, వాళ్ళ ఎకానమీ నడిపించుకోవాలంటే ఇండియన్ ఓషన్ మీద చైనా బతకలేదు ఈరోజు. ఎందుకంటే చమురు రావాలంటే గల్ఫ్ నుంచి ఇండియన్ ఓషన్ మీదనే వెళ్ళాలి. అలాగే మినరల్స్ ఆఫ్రికా నుంచి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి. అలాగే యూరోప్ నుంచి వాళ్ళు ఏదైనా ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడి నుంచే వెళ్ళాలి. వాళ్ళు ఎక్స్పోర్ట్ ఏదైనా చేయదలుచుకుంటే అది కూడా మళ్ళీ యూరోప్కి కానీ, ఆఫ్రికాకి కానీ, గల్ఫ్కి కానీ ఇక్కడి నుంచే వెళ్ళాలి. కాబట్టి ఇండియన్ ఓషన్ అనేది వాళ్ళకు ఒక లైఫ్ లైన్ లాంటిది. అది లేకపోతే చైనా కూడా బతకలేదు. అలాగే మనకు సౌత్ ఈస్ట్ ఏషియా, వీళ్ళందరూ కూడాను ఈ భారత హిందూ మహాసాగరం మీద ఆధారపడినటువంటి దేశాలు. ఈ యొక్క కాన్ఫరెన్స్ ఏదైతే పెట్టారో మన ఇండియా ఫౌండేషన్, రామ్ మాధవ్జీ వాళ్ళ ఆధ్వర్యంలో చేశారో, రామ్ మాధవ్జీ ఇన్ఫ్యాక్ట్ ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు, మనం ఒక ప్రెషర్ గ్రూప్గా తయారవ్వాలి, మనం ఒక ఫార్మలైజ్ చేసి ఇండియన్ ఓషన్ రిమ్లో ఉన్నటువంటి దేశాలందరూ కూడా మనకు సార్క్ లాంటివి ఇటువంటి ఒక బాడీ ఒకటి తయారు చేసుకొని ఎక్కడో ఒక దగ్గర మనం ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ పెట్టుకుని దాంట్లో కొన్ని మనం చేయవలసినటువంటి కొన్ని దిశానిర్దేశాలు ఇచ్చి మనం కలిసికట్టుగా చాలా పని చేయవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్పారు ఆయన. ఆఖరి రిమార్క్స్లో కూడా అఫ్కోర్స్ అది ఆయన చెప్పింది, నేను చెప్పిన దాన్ని ముందు తీసుకెళ్ళారని చెప్పారు. నేను అడిగిన ప్రశ్న కూడా అఫ్కోర్స్ నువ్వు ఉన్నావు కదా, మనకు సంస్కృతి, మన భారత సంస్కృతి, భారత పేరు చెప్పలేదు నేను, కానీ మనకందరూ కామన్ సివిలైజేషనల్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొహంజదారో హరప్ప నుంచి కూడా మనకు వాణిజ్యం జరిగేది, రాకపోకలు ఉండేవి, సంబంధ బాంధవ్యాలు ఉండేవి. అలాగే అక్కడున్నటువంటి నాలెడ్జ్ ఇక్కడున్నటువంటి మేధో సంపద అక్కడికి వెళ్ళేది.
ఇటువంటి కనెక్షన్స్ మనకు ఉన్నాయి కదా, దాన్ని ఎందుకు విస్మరించాము, దాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలి అన్న దృష్టిలో నేను అడిగాను ప్రశ్న. దాని ఆధారంగా రామ్మాధవ్ గారు ఫైనల్ కంక్లూషన్లు కూడా ఆయన ఏం చెప్పారంటే, మనం ఉన్న ప్రాంతం అంతా హనుమంతుల వారు లాంటి వాళ్ళం, మనం మన బలం మనకు తెలియదు, మన బలం మనకు తెలియదు, ఆ బలం తెలిసిన రోజు మనం చాలా అద్భుతాలు చేయొచ్చు, అందుకని సాంస్కృతిక పరంగా కూడా మనం కలవాలి అని ఆయన దాని ముందు తీసుకెళ్లారు. ఆయన చాలా కంక్లూడ్ అయింది అది. మనకు చాలా శక్తులు ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి, చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. వీటినన్నింటినీ అందరినీ తీసుకొచ్చి వైవిధ్యం ఉన్నటువంటి ప్రాంతం, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఇలా ఎన్నో మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో తెగలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, దాంట్లో సున్నీలు షియాలు వేరే, ఇటువంటి ఎన్నో వైవిధ్యాలు ఉన్నటువంటి వాళ్ళు. దీవులు ఉన్నాయి, మనకు చూస్తే మాల్డీవ్స్ కానీ శ్రీలంక కానీ ఇవన్నీ చిన్న చిన్న దీవులు, మారిషియస్ కానీ ఇవన్నీ చిన్న చిన్న దీవులు. అలాగే పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి, మనకు సౌదీ అరేబియా లాంటి దేశాలు, కెన్యా లాంటివి, టంజానియా లాంటివి పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి, భారతదేశం ఆఫ్ కోర్స్. అలాగే వీటిలో ఎకనామిక్గా సంపన్నమైనటువంటి దేశాలు ఉన్నాయి, సింగపూర్ లాంటి దేశాలు. అలాగే అధపాతాళంలో ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి మనకు. ఫర్ ఇన్స్టెన్స్ యమన్ నుంచి వచ్చారు ఆయన, మా దేశంలో మాకు ఏమీ శక్తే లేదు, మాకు అస్త్రశస్త్రాలు లేవు, మాకు సైన్యం లేదు, నేవీ లేదు, మా దేశం నుంచి వెళ్ళి మిమ్మల్ని కొల్లగొడుతుంటే మేము ఆపే పరిస్థితులు కూడా లేము, మమ్మల్ని మీరు సాయం చేయకపోతే మేము ఏం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసుకున్నారు. కాబట్టి ఇంత వైవిధ్యం ఉన్నటువంటి ప్రాంతం అందరూ కలిసి మనకున్నటువంటి ఛాలెంజెస్ అన్ని డిస్కస్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది ఈ ఆప్టిక్స్ భారతదేశమే చేయగలదు. అది రామ్మాధవ్జీ, శౌర్య ధవల్ 8 సార్లు, ఇది 8వ ఎపిసోడ్ అంటే కనుక చిన్న విషయం కాదు అది. అంతేకాదు భారత ప్రభుత్వం దానికి సపోర్ట్ చేస్తుంది. గతంలో సుష్మా స్వరాజ్జీ వచ్చేవారు, ఆవిడ ఫారెన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా. జయశంకర్ గారు ప్రతి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్కి ఆయన కూడా వస్తారు. అండ్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ నిర్వహించడమే కాదు, కాన్ఫరెన్స్తో పాటు అక్కడికి వచ్చినటువంటి ఆయా దేశాల ప్రతినిధులతోటి ఈవెన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు కూడా జరిగాయి. బయలేటరల్ టాక్స్ కూడా పక్కన రూమ్స్లో జరిగినాయి. జయశంకర్ గారు దాదాపు అందరు లీడర్స్తో కలిశారు. అందులో ఒక కీలకమైన పరిణామం ఏంటంటే, మనం బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు షేక్ హసీనా ఆతిథ్యం ఇచ్చారు. షేక్ హసీనా అప్పుడు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ఆతిథ్యం ఇవ్వడం, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ మొత్తం కూడా మనల్ని రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళందరూ బాగా ట్రీట్ చేశారు. బట్ షేక్ హసీనా లేదు ఇవాళ. షేక్ హసీనా గవర్నమెంట్ పోయింది, కొత్త ఇంటరింగ్ గవర్నమెంట్ వచ్చింది, పూర్తిగా షేక్ హసీనాకు వ్యతిరేక భావనలు పెరిగిపోయినాయి, ఆమె పారిపోయి భారతదేశానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ఈ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్లో అంటే ఒక వ్యతిరేక ప్రభుత్వం వచ్చినప్పటికీ బంగ్లాదేశ్ నుంచి ఆ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అడ్వైజర్, ఏదైతే వాళ్ళ అడ్వైజర్ అంటున్నారు, మినిస్టర్ అన్నట్టుగానే భావించాలి, ఇంటరిమ్ గవర్నమెంట్ కాబట్టి. సో ఫారిన్ అఫైర్స్ అడ్వైజర్ రావడము, ఆయనతోటి జయశంకర్ గారు ఏకాంతంగా వాళ్ళిద్దరి మధ్య బయలెటరల్ టాక్స్ జరగడము, ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి. షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ రిప్రజెంటేటివ్తో జయశంకర్ గారు ఫస్ట్ టైమే కలిసారేమో అనుకుంటున్నాను, నేను ఎక్కడ కలవలేదేమో నాకు తెలిసి. సబ్జెక్టివ్ కరెక్షన్. బట్ ఎస్, షేక్ హసీనా ఉంటేనే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలని ఒక సంస్కృతి కంటిన్యూ అయింది కదా, విచ్ ఇస్ గుడ్. మీరు ఒకసారి చెప్తారా దాని గురించి? కరెక్ట్. ఇక్కడ కాన్ఫరెన్స్లో మెయిన్ హాల్లో జరిగే చర్చలు ఒక లెవెల్ అయితే, ఇక్కడ దేశాల మధ్యలో డిస్కషన్స్ అనేది చాలా కీలకం. ద్వైపాక్షిక చర్చలు కూడా చేస్తున్నారు. అఫ్ కోర్స్ జయశంకర్ గారు వీళ్ళందరినీ కలిశారు, అలాగే వాళ్ళు కూడా కలుస్తున్నారు. వాళ్ళలో ఎన్ని వైషమ్యాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్ అంటే పడని దేశాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళు కలుస్తున్నారు కదా అక్కడ. అలాగే మనం చూస్తే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, హౌతీల యుద్ధం జరుగుతుంది, యమనీ యుద్ధాలు జరుగుతున్నాయి, సిరియాలో జరుగుతుంది యుద్ధం, ఇలా చాలా ఉన్నాయి, ఘర్షణలతో కూడినటువంటి ఎన్నో ఉన్నాయి. చైనా ఫర్ ఇన్స్టెన్స్, చైనాకి భారతదేశానికి ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. అలాగే చైనా ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి దేశాల పట్ల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం. వాళ్ళందరూ ఒక తాటి మీద వచ్చి ఒక కాన్ఫరెన్స్లో కూర్చోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. చర్చల ద్వారానే మనం ఏమైనా సమస్యల పరిష్కారాన్ని తీసుకురావచ్చు. కాబట్టి ఇది ఒక ఆప్టిక్స్ కావచ్చు, లేదా అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడాను ఒక కాన్ఫరెన్సే కాదు, దానికంటే ఎక్కువ అక్కడ వీళ్ళ యొక్క డిస్కషన్స్, మీటింగ్స్ అనేది చాలా కీలకము. దానివల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారాలు అక్కడ మనం తీసుకురావచ్చు. చూసామంటే కనుక అదే రోజు జయశంకర్ గారు వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అడ్వైజర్, చీఫ్ అడ్వైజర్ని కలిసినప్పుడే మరుసటి రోజు మనకు బంగ్లాదేశీ బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ వాళ్ళు బిఎస్ఎఫ్ ఇద్దరు ఢిల్లీలో కలిశారు. బార్డర్ డిస్ప్యూట్స్ మీద. సో అందుకని మనం ఏం చెప్తున్నామంటే ఎంగేజ్మెంట్ పెంచుకోవాలి. మనం ఎంగేజ్మెంట్ పెంచుకుంటే కానీ దీనికి సమస్యకు పరిష్కారం రాదు. ఇంకొక కీలకమైనది ఏంటంటే, జయశంకర్ గారు ఆయన కలిసేదానికి ఒక రోజు ముందర, ఆల్మోస్ట్ 48 అవర్స్ అనుకుందాం, రెండు రోజులు కూడా కాదు, 1.5 days ముందర బంగ్లాదేశ్ సంబంధించిన విషయాలని మోదీ గారు చూసుకుంటారని చెప్పారు. ఎస్, అవును.
చాలా కీలకమైనది. అనుకున్నాం కూడా. కాబట్టి దాని తర్వాత జరిగినటువంటి మీటింగ్ ఇది. కరెక్ట్. ఇంకా అంటే ఎట్లా బంగ్లాదేశ్కి ఉంటుంది? తెలుసు భారతదేశంతో మనం సత్సంబంధాలు పెట్టుకోకపోతే కష్టం. మన గతం ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. ఆ నేపథ్యంలో వీళ్ళు కలవడం అన్నది ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఘటనలు జరిగినాయి. సరే, మనకు అన్ని విషయాలు చెప్పరు, బయట చాలా సీక్రెట్గా ఉంటాయి. రాబోయే రోజు చూడాలి మరి ఈ పరిణామాలు ఏ దిశగా యాక్చువల్లీ నాకు అనిపించింది రామాధవ్ గారి ఇనిషియేటివ్ లేదా ఇండియా ఫౌండేషన్ చేస్తున్నటువంటి ప్రయత్నము నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రభుత్వపరమైన చర్చలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి, కానీ ప్రభుత్వం కొన్ని మాట్లాడలేని విషయాల్ని ఇట్లాంటి ఫోరమ్స్ ద్వారా పుష్ చేయడం అనేది, ఒక నేరేటివ్స్ని పుష్ చేయడానికి అనువైన ఒక వాతావరణం ఇది. అండ్ అందులోనూ ఇరాన్, సౌదీ అరేబియా ఇద్దరు రిప్రజెంటేటివ్స్ వచ్చారు. రెండు దేశాలు ఇద్దరి మధ్య పడట్లేదు యాక్చువల్లీ. ఇప్పుడు యమన్ లాంటి దేశ ప్రతినిధి వచ్చారు. సో అండ్ ఒమన్లో జరుగుతున్న కాన్ఫరెన్స్ ఇది. అండ్ ఇప్పుడు మీరు అంటే చైనా ప్రతినిధి కూడా దీనికి వచ్చారు. నాకు తెలిసి అంతకుముందు ఈవెంట్కి రాలేదు, బంగ్లాదేశ్కి రాలేదు ఆయన. ఈవెన్ దుబాయ్లో కూడా రాలేదు. చైనా కరోనా ఉంది, రాలేదు. మాల్డీవ్స్కి వచ్చారు వాళ్ళు. మాల్డీవ్స్కి వచ్చారంటే ఆ తర్వాత ఎక్కడ రాలేదు. ఆస్ట్రేలియాలో వచ్చారో తెలియదు నాకు. బట్ అంటే చైనీస్ రిప్రజెంటేటివ్ కూడా రావడము, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ రిప్రజెంటేటివ్ అనేదో ప్రతినిధిగా చూడడం కంటే కూడా వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నవాళ్ళు కదా. ఫారిన్ అఫేర్స్ మినిస్టర్లో లేకపోతే ఉన్నత హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, డిసిషన్ మేకింగ్ బాడీలో ఉన్నవాళ్ళు. సో అంటే ఇందాక నేను అన్నదానికి ఇండియన్ ఓషన్ రీజియన్లో భారత ప్రభుత్వం కొన్ని చెప్పకుండా ఉన్నవి, కొన్ని నేరేటివ్స్ని పుష్ చేయడానికి ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుందా? తప్పకుండా. ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి కాన్ఫరెన్స్ల ద్వారానే కొన్ని అంశాలు, వాళ్ళ ఐడియాస్, వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో అవి బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు రామ్మాధవ్ గారు చెప్పారు ఇది ఒక కూటమిలా ఏర్పడాలి అని. ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రభుత్వం ఏం చెప్పలేదు, అదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ చెప్పిందని చెప్పొచ్చు ఇప్పటికి. కానీ దీని వెనకాల చర్చలు ఇవన్నీ మళ్ళీ జరుగుతాయి కదా. కరెక్ట్. ఇండియా ఫౌండేషన్ దాని గురించి మాట్లాడుతుంది. రేపటి రోజు వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో ఇటువంటిది ఒక బాడీ అనేది ఏర్పడడం అనేది మనం చూడబోతున్నాం. అటువంటి ఐడియాస్ అన్నిటి కూడా పుష్ చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్గా దీన్ని వాడతారు. తర్వాత దీని యొక్క పరిణామాలు ఏ దిశగా వెళ్తాయి మనం చూడాలి. రైట్. ఇంట్లో ఒక విషయం, మన ఇద్దరి విషయం మనం చూసామంటే, మనం వెళ్ళినటువంటి 3 ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్సులు కూడాను, ఒకటి అబుదాబికి వెళ్ళాము, 2 బంగ్లాదేశ్ వెళ్ళాము, 3 ఒమాన్కి వెళ్ళాము. 3 ఊర్లలో కూడా అక్కడ ఉన్నటువంటి హైందవాన్ని దర్శించి వచ్చాం మనం. కరెక్ట్. మన సంస్కృతి అక్కడ ఏముందో అక్కడ దర్శించి వచ్చాం. దుబాయ్లో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళొచ్చాం మనం. అలాగే బంగ్లాదేశ్ ఆఫ్ కోర్స్ మనం సిలెట్ నుంచి చిట్టగాంగ్ దాకా అన్ని తిరిగి వచ్చాము, క్షేత్రాలు తిరిగి వచ్చాము. ఇక్కడ కూడా మస్కట్లో ఉన్నటువంటి 110 ఏళ్ల ప్రాచీనమైనటువంటి శివాలయానికి వెళ్ళి దర్శించుకొని వచ్చాం మనం. కరెక్ట్. కాబట్టి అక్కడ కూడా మన సంస్కృతి ఉన్నది, అది చూసి గర్వించి గౌరవించి మనం వచ్చాము. రైట్ సార్, కరెక్ట్. సో ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్లో నిజానికి మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు నిజంగా చాలా గొప్పగా అనిపించింది. చాలా మందితో మనం కలిసినందుకు ఆ నెట్వర్కింగ్ కూడా చాలా బాగుంది. అయితే దీని నుంచి మనం వేరే దాంట్లోకి వద్దాం సార్. ఇప్పుడు ఇదే సమయంలో ఒమన్ ఒకవైపు ఆతిథ్యం ఇచ్చినటువంటి, గల్ఫ్ రీజియన్లో ఉన్నటువంటి ఒమన్ ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించాము. అండ్ అదే గల్ఫ్ రీజియన్ నుంచి ఖతార్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనీ ఆయన భారత ఆతిథ్యాన్ని స్వీకరించారు, భారతదేశానికి వచ్చారు, ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిశారు. అండ్ చాలా ఇంపార్టెంట్ విజిట్గానే దీన్ని మనం చూడాలి అనిపిస్తోంది. సో ఖతార్ ఎమిర్ విజిట్ని ఎట్లా చూస్తారు? దీని నుంచి అవుట్కమ్ ఏంటి, టేక్అవేస్ ఏమైనా ఉన్నాయా? ప్రధానమంత్రి మోదీ గారు ఆయన రమారమి 2014 నుంచి ఇంతవరకు కూడా ఒక 3-4 మాత్రమే ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. మొట్టమొదటిది ఎంబీఎస్ని రిసీవ్ చేశారు 2019లో. తర్వాత ఎంబీజెడ్ అంటే మొహమ్మద్ బిన్ జాయద్, యుఏకి సంబంధించినటువంటి యుఏఈ అధినేత, ఆయన 2024లో రిసీవ్ చేసుకున్నారు. అలాగే ఒబామాని 2015లో ఆయన రిసీవ్ చేసుకున్నారు. బెంజమిన్ నెతన్యాహును కూడా అలాగే రిసీవ్ చేసుకున్నారు. వీళ్ళని మినహాయించి ఇన్ఫాక్ట్ ఈవెన్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా మోదీ గారు వెళ్ళి ఆయన ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేయలేదు. సో ఇటువంటి ఒక రేర్, అంటే వాళ్ళ ప్రోటోకాల్ని పక్కన పెట్టి వెళ్ళి ఈయన అక్కడ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకడం అన్నది పెద్ద విషయం కింద మనం భావించాలి. మరి అంత చిన్న దేశం ఖతార్ని ఎందుకు మోదీ గారు అంత అందెలానికి ఎక్కిస్తున్నారని ప్రశ్న మనకు పుట్టచ్చు. ఖతార్ అనేది ఈరోజు ముస్లిం దేశాలన్నింటిలో కూడాను ఒక ఇన్ఫ్లుయెన్సర్ దేశంగా ఉన్నది. అల్ జజీరా కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి పరపతి కావచ్చు, దాంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మొత్తం ముస్లిం దేశాల్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు అన్నిటి కూడాను ఎక్కడో డొంక పీకితే అది ఖతార్తో కలుస్తాయి. నెరేటివ్ అంతా వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ భారత వ్యతిరేకమైన నెరేటివ్ కూడా వాళ్ళే తయారు చేశారు. నూపూర్ శర్మ విషయంలో కావచ్చు, లేదా ఇక్కడ ఏదో ముస్లింలకు ఏదో అన్యాయం జరిగిపోతుందన్న విషయాలు కావచ్చు, ఆర్టికల్ 370 విషయాల్లో కావచ్చు,
మోదీ గారి వ్యతిరేకత కావచ్చు, ఇలా చాలా చేశారు వాళ్ళు. అయినా కానీ కూడా వాళ్ళతో వైరం పెట్టుకోవడమో వాళ్ళతో ఏమైనా చేయడం వల్ల మనకు నష్టాలు వస్తాయి, కానీ వాళ్ళని మన సైడ్ పెట్టుకోవడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. ఆ మోదీ గారు ఆ దృష్టిలో ఆయన వెళ్ళి అక్కడ ఆయన రిసీవ్ చేయడం అనేది ఒక స్ట్రాటజిక్ మూవ్ కింద మనం భావించాలి. సూపర్. రెండవది, సరే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏదో యూపీఐ ఉంటుంది ఇద్దరి దేశాల్లో, $10 బిలియన్ మన దేశంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఇటువంటివి ఏవో గ్యాస్, ఎల్పిజి, ఎల్ఎన్జి వీటికి ఏదో ఒప్పందాలు ఉంటాయి, ఇటువంటి జనరల్ అనౌన్స్మెంట్స్ జరిగినాయి. కానీ కీలకమైనది ఏంటంటే కనుక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పెట్టుకోబోతున్నామని చెప్పారు వాళ్ళు. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వల్ల ఈ మొత్తం ఇస్లామిక్ దేశాల్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో మనకు రీచ్ పెరగబోతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసాం యమన్లో జరుగుతున్న యుద్ధం అప్పుడు ఉన్నటువంటి మంత్రి వికే సింగ్ గారు స్వయాన వెళ్ళి వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ తీసుకొచ్చారు. అలాగే ఐసిస్ హయాంలో వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి మన నర్సులందరినీ మనం తీసుకొచ్చాం మనం. అలాగే మనం ఆఫ్ఘనిస్తాన్లో మన వాళ్ళని ఎవాక్యుయేట్ చేసుకోగలిగాం అమెరికా వెళ్ళిపోయే ముందర. ఇక్కడంతా కూడా మన ఇన్ఫ్లుయెన్స్ అవసరం. మనం వాళ్ళ భావజాలాన్ని మనం ఒప్పుకుంటున్నామా లేదా అన్నది వేరే విషయం. అయినా కానీ మన ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఉండాలి. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కనుక రేపటి రోజు మనకు ఏమైనా ఇబ్బంది వచ్చినా, మన ఇంట్రెస్ట్కి దెబ్బతిన్నా కానీ దానిని మనం ఎలా అధిగమించాలన్న దానికి మనకు ఖతార్ చాలా కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించబోతోంది. అలాగే రేపటి రోజు మనం మధ్యవర్తిత్వం ఏమైనా చేయాలన్నా కానీ కూడా రెండు వర్గాల మధ్యలో ఖతార్ని వాడుకునేటువంటి అవకాశాలు మనకున్నాయి. కాబట్టి ఈ స్ట్రాటజిక్ మూవ్ అనేది చాలా కీలకంగా మోదీ గారు దాన్ని గమనించి ఖతార్ యొక్క అమీర్ని స్వయాన్ని వెళ్ళి కలిసి వచ్చారు. ఓకే, సరే, ఒక చిన్న విషయం దాంట్లో ఏముందంటే 8 మంది మన మాజీ నేవీ సైనికులు ఎవరైతే అక్కడ అరెస్ట్ అయ్యారో వాళ్ళు 7 మంది తిరిగి వచ్చారు. ఇంకా ఒకతను తిరిగి రాలేదు. అతని మీద ఇంకా కేసు నడుస్తోంది. అఫ్కోర్స్ జైల్లో లేడు అతను, కానీ ఖతార్ నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి. అతను కూడా మనకు సురక్షితంగా తిరిగి రావాలి అల్టిమేట్గా. కరెక్ట్. అది కూడా బహుశా ఈ మీటింగ్ తర్వాత అది కూడా జరుగుతుంది అది. సో మోదీ గారు అంటే మనకు సరే ఇది మరి పోలిక చెప్పచ్చో చెప్పలేమో మనకు తెలియదు, కానీ మనకు వసుదేవుడు అంతటి వాడే ఎవరిని కాలు పట్టుకున్నాడో మనకు తెలుసు. కాబట్టి ఆయన అటువంటి పర్సనల్ ఈగోస్ లేకుండా ఎవరినైనా కలవడానికి సిద్ధపడ్డారు. దానివల్ల భారతదేశానికి ఎటువంటి లాభాలు ఉంటాయి అన్న ఒక ఈక్వేషనే చూసి మోదీ గారు ఆయన కలవడం అనేది జరిగింది. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి మనకు మన పట్ల ఎలా వాళ్ళు మొగ్గు చూపిస్తారా, లేదా గతంలో ఉన్నటువంటి వైఖరిని అలాగే కంటిన్యూ చేస్తారా, రాబోయే రోజుల్లో మనం చూద్దాం. ఎస్ సార్. ఇక యుఎస్కి సంబంధించినటువంటి అప్డేట్స్లోకి వెళ్దాం సార్. యుఎస్లో చాలా సీరియస్ డెవలప్మెంట్సే కనబడుతున్నాయి. అందులో ఇంతకు ముందు ఎపిసోడ్స్లో కూడా ఒకసారి డిస్కస్ చేశాం. యాక్చువల్లీ ట్రంప్ వచ్చిన తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో ఒక వన్ సైడ్ నేరేటివ్ తీసుకున్నారు. ఆయన ఒకటే వైపు తీసేసుకున్నారు. ఇంకా జెలెన్స్కీ విషయంలో పూర్తి విరుద్ధమైన వైఖరిని ఆయన తీసుకోవడము అండ్ ఆ దిశగానే అడుగులు పడుతున్నట్టుగా కూడా అనిపిస్తోంది. సౌదీ అరేబియాలో మార్కో రూబియో ఎవరైతే ఫారిన్ సెక్రటరీ ఉన్నారో మార్కో రూబియో అండ్ రష్యన్ కౌంటర్ పార్ట్స్తో రష్యాకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఆయన సమావేశం అవ్వడం జరిగింది. అండ్ క్లియర్ స్టాండ్ యుఎస్ నుంచి వస్తున్నది ఏంటంటే ఉక్రెయిన్ కోల్పోయిన భూభాగాలన్నీ వదులుకోవాల్సిందే అండ్ నేటోలో సభ్యత్వం ఉక్రెయిన్కి ఇవ్వబోము. ఈ రెండే చాలా కీలకమైన విషయాలు. ఆ రెండింటినీ రష్యాకు అనుకూలంగా పూర్తి అనుకూలమైనటువంటి వైఖరిని ట్రంప్ తీసుకోవడము, ఆ దిశగానే ఈ చర్చలు జరిగాయా? సౌదీ అరేబియాలో జరిగినటువంటి ఈ చర్చల సారాంశం ఏంటి? దీని నుంచి వచ్చే అసలు విషయాలు ఇంకేమైనా ఉంటే కనుక ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అస్. మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్, అలాగే వాళ్ళ ఫారెన్ మినిస్టర్ సర్గే లావ్రోవ్ వీళ్ళిద్దరూ సౌదీ అరేబియాలో కలవడం అన్నది ఒక చారిత్రకమైనటువంటి ఒక మీటింగ్ కింద మనం భావించాలి. ఎందుకు అంటే కనుక జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళని ఎవరిని కలిసేది కాదు. ఈవెన్ సర్గే లావ్రోవ్ని కలిసేది కాదు. పుటిన్ కానీ లేకపోతే జో బైడెన్ కానీ వాళ్ళు కలిసిన దాఖలాలు లేవు. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత ట్రంప్ ఏం చెప్తున్నారు, నేను మీ దేశానికి వస్తాను, నువ్వు కూడా మా దేశానికి రా అని ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చారు. ఈ మీటింగ్లో మార్కో రూబియోను సర్గే లావ్రోవ్ 4-5 గంటల సేపు చర్చించారు. సుదీర్ఘంగా చర్చించి కొన్ని కీలకమైన అంశాలు బయట వాళ్ళు మనకు చెప్పారు. దాంట్లో అఫ్కోర్స్ యుక్రెయిన్ గురించి చర్చ జరిగింది. యుక్రెయిన్కి సంబంధించి వాళ్ళు మొత్తం ఏ భూభాగం అయితే కోల్పోయారో వాళ్ళు మొత్తం తిరిగి రాకపోవచ్చు అన్నారు. అంటే కొంత రావచ్చు, చెప్పలేం. రష్యా కొంత మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేసి కొంత భూభాగం వాళ్ళ దగ్గర ఉంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి మీకు 100% తిరిగి రాదు అని ఒక ఫస్ట్ చెప్పారు. రెండవది, నేటో సభ్యత మర్చిపోండి మీరు అని చాలా క్లియర్గా చెప్పారు. దానిని అనుసంధానం చేసుకుంటూ దాన్ని కాంప్లిమెంటరీగా రష్యన్ స్పోక్స్ పర్సన్ ఆయన రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఒకవేళ యుక్రెయిన్ కనుక యూరోపియన్ యూనియన్లో చేరదలుచుకుంటే మాకు అబ్జెక్షన్ ఉండదు
అంటే ఒక ఆర్థిక పరమైనటువంటి కూటమిలో వెళ్తే కనుక మాకేమీ ఎటువంటి అబ్జెక్షన్ లేదు. యూరోపియన్ యూనియన్లో మీరు చేరదలుచుకున్నారా, చేరండి. కానీ ఒక మిలిటరీ అలయన్స్ నేటోలో వెళ్తే మాత్రం మేము మాకు అపేక్షిస్తాం, దాన్ని అబ్జెక్ట్ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. సో అదే ఆ చర్చల్లో వచ్చింది. ఇది ఫస్ట్ది. సెకండ్ది మనం చూసామంటే ఈ చర్చలలో యుక్రెయిన్ని పిలవలేదు, యూరోప్ని పిలవలేదు, చైనాని పిలవలేదు. వీళ్ళు ముగ్గురు మేజర్ 3 పవర్స్ దాని నుంచి అవుట్ అయిపోయారు. డైరెక్ట్గా అమెరికాను రష్యా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. అంటే వీళ్ళు నిర్ణయించి మనం ఏమంటారంటే శాంతి చర్చలు ఉంటాయో అది వీళ్ళిద్దరు కలిసి నిర్ణయించబోతున్నారు. ఇది చాలా కీలకమైనది. ఇంకొక విషయం దీంట్లో అతి కీలకమైన విషయం ఏంటంటే ఆర్కిటిక్ ఓషన్ ఏదైతే ఉందో, రష్యా పైన ఉన్నటువంటి ఆర్కిటిక్ ఓషన్, దానిని అమెరికా రష్యా ఇద్దరు కలిసి ఇక్కడ మనం ఉన్నటువంటి పరిస్థితులని మనకు కావాల్సినట్టు వాడుకుందాము అని చెప్పి వాళ్ళిద్దరు నిర్ణయించుకున్నారు. ఇది మేజర్ 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 షిఫ్ట్ కింద మనం భావించాలి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలలో కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, ఆయన చేసిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా గ్రీన్లాండ్ని టేక్ ఓవర్ చేస్తాననడం కావచ్చు, కెనడాని 51st స్టేట్ కింద తీసుకుంటాను అనడం కావచ్చు, ఇవన్నీ కూడాను ఆర్కిటిక్ సర్కిల్ గురించే ఆయన ఫోకస్. ఆర్కిటిక్ సర్కిల్లో సముద్రమే ఉన్నది, అక్కడ భూమి లేదు, అంతా మంచు మయమై ఉంది. ఈ కొంత మనకు మంచు కరగడంతో అక్కడ దారి ఏర్పడుతోంది, మనం నావిగేషన్ చేయొచ్చు, అక్కడ షిప్పులు తీసుకువెళ్ళొచ్చు. అది కానీ తీసుకువెళ్తే మనకు చాలా త్వరితగతిన రష్యా నుంచి ఎనర్జీ రావడం కావచ్చు, లేదా యూరోప్కి అమెరికా నుంచి వెళ్ళాలంటే చాలా తొందరగా వెళ్ళొచ్చు. కాబట్టి అది చాలా కీలకమవుతోంది. చైనా అక్కడ రాకూడదు అని చెప్పి అమెరికా నిర్ణయించింది. ఈ 4-5 గంటల చర్చలలో మనకు ఏమర్థమవుతుంది అంటే చైనాను దూరం పెట్టండి అని అమెరికా కోరినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, అది వాళ్ళు చెప్పలేదు, కానీ వీళ్ళిద్దరు కలిసి దాన్ని స్ట్రాటజీగా వాడుకుంటారంటే దూరం పెట్టాల్సింది ఎవరిని? చైనానే. చైనా తాను ఏమనుకుంటోందంటే వీఆర్ నియర్ ఆర్కిటిక్ పవర్ అని చెప్తున్నారు. ఆర్కిటిక్ పవర్ కాదు, వాళ్ళకి ఆర్కిటిక్ సముద్రం వాళ్ళ దగ్గర లేదు, కానీ వీఆర్ నియర్ ఆర్కిటిక్ పవర్ అని వాళ్ళు కితాబిచ్చుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్లో కూడా చైనీస్ రిప్రజెంటేటివ్ ఇచ్చిన స్టేట్మెంట్ అటువంటి స్టేట్మెంట్ మన గురించి కూడా మాట్లాడాడు. వీఆర్ నియర్ ఇండియన్ ఓషన్ పవర్ అని చెప్పడం మొదలుపెట్టారు. నియర్ అన్నాడు. అలా చెప్పేసి ఇక్కడ మాకు ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళ దౌర్జన్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని డొనాల్డ్ ట్రంప్ కొట్టిపడేశాడు. రష్యా అమెరికా ఇద్దరు కనుక కలిసిపోతే ఇంకా చైనా ఎందుకు వాళ్ళకు? రష్యాకి చైనా అక్కర్లేదు. కాబట్టి అటువంటి పరిస్థితి మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. వీళ్ళిద్దరూ కలిసిపోయేటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. సో అందుకని ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించుకుందామని, తర్వాత వాళ్ళ మీద వేసినటువంటి ఆంక్షలు అన్నీ విత్డ్రా చేస్తాము, ఒక ఒప్పందం అంటూ కనుక జరిగిందంటే కనుక అది సంతకాలు పెడితే మీ ఆంక్షలని తీసేస్తామని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది అక్కడ. సో అలా వాళ్ళిద్దరి మధ్యలో ఈ అవగాహన అనేది చాలా పెద్ద మేజర్ టెక్టానిక్ షిఫ్ట్. ఇన్ఫ్యాక్ట్ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత డొనాల్డ్ ట్రంప్ కిమ్ జాంగ్ ఉన్ని కలవడం ఏంటి, రైట్? నార్త్ కొరియాకి సంబంధించినటువంటి వ్యక్తిని ఎవరు ఇదివరకు ఏ ప్రెసిడెంట్ కలవలేదు, ఈయన వెళ్ళి కలిశాడు. అలాగే వ్లాడిమిర్ పుటిన్ తోటి మేజర్, అంటే ఇంతవరకు నభూతో నా భవిష్యత్, అటువంటిది మేజర్ హిస్టారికల్ డెసిషన్స్ మీద ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అది కాబట్టి ఇది డొనాల్డ్ ట్రంప్ని మెచ్చుకోవాలి. చూద్దాం ఇది ఎంతకాలం ఇది వెళుతుందో, మరి యూరోపియన్ పవర్స్ ఎలా రియాక్ట్ అవుతాయో మనకు తెలియదు. వీళ్ళు కలుస్తున్న సమయంలోనే యూరోప్లో 2 మీటింగ్స్ జరిగినాయి. ఒకటి, యూరోపియన్ దేశాలందరూ కూర్చొని డొనాల్డ్ ట్రంప్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి వాళ్ళకి అర్థం కాక చర్చలు పెట్టుకున్నారు. ఎలా చేయాలి, మనల్ని దూరం పెట్టేసి వీళ్ళు యుక్రెయిన్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారే, మనం ఏం చేయాలి అని వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. రెండవది, యూరోపియన్ యూనియన్కి సంబంధించిన వ్యక్తులు కలిశారు. రెండవది, నేటో మీటింగ్ కూడా జరిగింది. వీళ్ళిద్దరూ కలిశారు. వీళ్ళిద్దరిని కంప్లీట్గా విస్మరించేసి వాళ్ళని పక్కన పెట్టేసి డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చలు కొనసాగించారు. కీలకమైన విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ కలిసినటువంటి మొదటి 4 కూడాను ఆసియా ఖండం నుంచి వచ్చిన వాళ్ళే, యూరోప్ నుంచి ఎవరు రాలేదు. ఫస్ట్ కలిసింది ఆయన బెంజమిన్ నెతన్యాహుని కలిశారు. బెంజమిన్ నెతన్యాహు తర్వాత ఆయన కలిసింది జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ని కలిశారు. తర్వాత జార్డన్ కింగ్ని కలిశారు. 4వ వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారిని కలిశారు. యూరోప్ నుంచి కియర్ స్టార్మర్ కలవడానికి వస్తాను అంటే కనుక ఏదో వస్తానన్నాడు, ఎందుకు వస్తున్నాడో నాకు తెలియదు, దానివల్ల ఆయనకి ఏం పని ఉందో నాకు తెలియదు, వస్తానన్నాడు కాబట్టి రా అని చెప్పాను, అటువంటి స్టేట్మెంట్ ట్రంప్ ఇచ్చారు. అంటే యూరోప్ని కంప్లీట్గా డంప్ చేస్తున్నారు లిటరల్గా. యూరోప్ని పక్కన పెట్టేసి ఆసియా ఖండం మీద, రష్యాతో వాణిజ్యం మైత్రి పెట్టుకునే దిశగా కంప్లీట్ డిగ్రీస్ ఆపోజిట్ ఆలోచన ఈరోజు ట్రంప్ మనం చూస్తున్నాం. కానీ నిజంగా అసలు ఇది ఒకవేళ రష్యా అండ్ అమెరికా ఒక సైడ్కి వచ్చాయి అని అంటే ఇంకా అసలు అది ప్రపంచ చరిత్రలోనే ఒక కొత్త మలుపు అన్నట్టు, అంతే. రైట్. యుఎస్కి సంబంధించి ఇంకొక అంశం ఉంది, అది డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య.
యుఎస్ ఎయిడ్ గురించి మనం ఇంతకుముందు గ్లోబల్ రౌండప్లో కూడా మనం మాట్లాడాము. యుఎస్ ఎయిడ్ పేరిట ప్రపంచ దేశాల్లో డీప్ స్టేట్ వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నము, వాళ్ళ ఎజెండాని పుష్ చేసే ప్రయత్నం ఎలాగైతే చేస్తుందో దాని గురించి మనం మాట్లాడాం. ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే చెప్తున్నారు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. యుఎస్ ఎయిడ్ భారతదేశం పై ఇచ్చినటువంటి యుఎస్ ఎయిడ్ $21 మిలియన్ యుఎస్ ఎయిడ్ రూపంలో భారతదేశానికి వచ్చింది. దేనికి అంటే ఆయన చెప్పిన మాట ఇదే, దే వర్ ట్రయింగ్ టు గెట్ సంబడి ఎల్స్ ఎలక్టెడ్. మోదీ కాకుండా ఇంకొకరిని ఎన్నుకునే విధంగా ప్రభావితం చేయడానికి ఈ డబ్బుల్ని పంపించారు అనేది ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్. సో $21 మిలియన్ యుఎస్ డాలర్స్ ఇక్కడికి వచ్చాయి. సరే, నంబర్ 180 కోట్లు, కానీ ఇండివిజువల్స్కి ఎజెండా పుష్ చేయడానికి ఈ నెంబర్ చిన్నదేం కాదు. సో పొలిటికల్గా ఖర్చు చేయడం వేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వేరు, కానీ బట్ ఎజెండా పుష్ చేయడానికి కేవలం భారత ఎన్నికల్ని ప్రభావితం చేయడానికే ఒక 180 కోట్ల రూపాయలు భారతదేశానికి వచ్చాయి. అది కూడా రెజీమ్ చేంజ్ కోసమే వచ్చాయన్న ఆర్గ్యుమెంట్స్ని అమెరికా అధినేతనే ఒప్పుకోవడం, దీని గురించి ఒకసారి చెప్తారా? చాలా సీరియస్ ఆరోపణ ఇది. సరే, 180 కోట్లు ఏ మేరకు ఇంత పెద్ద ఎన్నికల్లో $21 మిలియన్ నష్టానికి కూడా పనికిరాదు లిటరల్గా చెప్పాలంటే. చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు డాజ్ టీంకి దొరికింది 21 మిలియన్. కరెక్ట్. ఇంకా దొరకాల్సింది చాలా ఉంది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చాయి, నో డౌట్ అబౌట్ ఇట్. మనకు చూస్తే సిఏ అజిటేషన్ దగ్గర నుంచి తీసుకొని హర్ష్ మందార్ లాంటి వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవడం, హర్ష్ మందార్ని డొంక కలిగితే మళ్ళీ అదే డీప్ స్టేట్కి వెళ్తుంది. అలాగే మనకు చూస్తే కనుక ఫార్మర్స్ అజిటేషన్ కావచ్చు, లేదా మనకు క్యాస్ట్ బేస్డ్ ఈ ఒక అజెండా ఏదైతే నడిపించారో ప్రతి దాంట్లో కూడాను క్యాస్ట్ తీసుకురామని చెప్పి రాహుల్ గాంధీని ప్రోత్సహించడం, అవన్నీ మనం చూసాం ఎలా జరిగాయి అవన్నీ. అలాగే ఈ ఎన్జిఓలని, తర్వాత మనకు ఈ మీడియాని ఎలా వాళ్ళు కొనుక్కున్నారో చూసాం మనం. వీళ్ళందరి వెనకాల మనం చూసామంటే 5 మేజర్ శక్తులు ఉన్నాయి. మనం పదే చెప్తున్నాము. నువ్వు కూడా చాలా స్పీచ్ల్లో నువ్వు వెళ్తున్నప్పుడు డీప్ స్టేట్ గురించి ఇవే చెప్తున్నావు. 5 మళ్ళీ పదే మనం చెప్దాము. బహుశా ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ప్రేక్షకులు మళ్ళీ దాని గురించి వాళ్ళకు తెలిసే దిశగా మనం చెప్దాము. 5 ఏంటి అంటే కనుక మనకు ఓమ్డిఆర్ గ్రూప్, జార్జ్ సోరోస్ ఓపెన్ సోర్స్ ఫౌండేషన్, తర్వాత రాక్ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, తర్వాత బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. ఈ 5 సంస్థలు, వీటి ద్వారా యుఎస్ ఎయిడ్ కావచ్చు, అప్పటి అమెరికన్ డీప్ స్టేట్ కావచ్చు, వాళ్ళ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళ ద్వారా ఒక పెద్ద జాలీలాగా నెట్ లాంటి ఒక సంస్థలు ఎక్కడున్నాయో మనకు తెలియదు. ఈ పైసలు ఒక దగ్గర నుంచి ఒకరికి ఎలా వెళ్తాయో, అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తాయో, ఇవన్నీ కూడా ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఈ పైసలన్నీ వెళ్ళి భారత వ్యతిరేక శక్తులు, భారతదేశంలో మోదీ ప్రభుత్వాన్ని దించాలి అనుకున్నటువంటి శక్తులకు వీళ్ళు ఫండింగ్ ఇచ్చారు. సరే, ఈ విషయం మనం డీప్ స్టేట్ గురించి నువ్వు నేను ఇటువంటి మనం విశ్లేషకులు చాలామంది చెప్పేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఆధారాలని చూసి ఆయన ఓపెన్గా దీన్ని యాక్సెప్ట్ చేశాడంటే అది ఎంత డీప్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. కాబట్టి అటువంటి డీప్ స్టేట్ని ఆమూలాగ్రంగా నేను పెకలిస్తాను అని చెప్పి ఆయన కంకణం కట్టుకునే ఎన్నికల్లో దిగాడు ఆయన. ఎందుకు? ఆయన పట్ల కూడా ఇదే చేశారు వాళ్ళు. 2020లో ట్రంప్ గెలవకుండా ఆయనను ఆపినటువంటి పరిస్థితి. నిజంగా 2020లో ట్రంప్ కనుక గెలిచి ఉంటే బహుశా ఈ డీప్ స్టేట్ మీద ఇంతటి ఆయన ఉద్యమం చేసి ఉండేవాడు కాదేమో. కొనసాగింపు అలాగే కంటిన్యూ అయి ఉండేది. ఓడిపోయాడు కాబట్టి, ఆయన దెబ్బ తిన్నాడు కాబట్టి ఈరోజు ఆయనకు తెలిసి వచ్చింది దీని శక్తి ఏంటో. అది ఎక్స్పోజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏం చెప్పారంటే భారతదేశానికి ఆ డీటెయిల్స్ ఇస్తాను అని చెప్పారు ఆయన. కరెక్ట్. సో ఆ డీటెయిల్స్ వచ్చాక మరి మన దగ్గర ఎవరెవరికి డబ్బులు వచ్చాయో తెలుస్తుంది. దానివల్ల మనం ఏం చేయాలో, ప్రాసిక్యూట్ చేయొచ్చా చేయలేమా, ఇవన్నీ కూడా బయటపడతాయి. అది వేరే, ప్రాసిక్యూట్ చేసినా చేయకపోయినా వాళ్ళని ఫస్ట్ అసలు అదే అంటారు కదా సార్, వీళ్ళని ఫస్ట్ ఎక్స్పోజ్ చేయడానికి అయితే ఫస్ట్ కావాలి. కరెక్ట్. ఆ పేర్లన్నీ బయటకు వస్తాయి మనకు. కరెక్ట్. ఈ యొక్క మొత్తం నెట్వర్క్, ఈ మొత్తం ఏదైతే జాలి ఏదైతే ఉందో, నెట్ ఏదైతే ఉందో, ఈ నెట్ అంతా కూడా ఎక్స్పోజ్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. స్వయాన వాళ్ళ ప్రెసిడెంట్ అడ్మిట్ చేస్తున్నాడంటే ఎంత దారుణమైన పరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో దేశంలో ఇంటర్ఫియర్ అవుతున్నారు వీళ్ళు, వాళ్ళ మొత్తం అజెండా కూడా బయటకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే అప్పుడు ఎంత ఫేక్ నెరేటివ్స్ నడిపించారు. అమిత్ షా గారు రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్ మేము ఇవ్వము అంటే కనుక మేము బీసీలకు రిజర్వేషన్ తీసేస్తామని దాన్ని వక్రీకరించి వీడియోలు పోస్ట్ చేసినది మనం చూసాం మనం. అలాగే ఎప్పుడో 5-6 నెలల క్రితం ఉన్న పాత వీడియోని తీసుకొచ్చి కుక్కీల వీడియోలో వాడు ఎలా ముందు తీసుకెళ్లారో మనం చూసాం మనం. ఎన్నో అంశాలు వీళ్ళు ఎలా దాన్ని ట్విస్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకువెళ్ళారో మనం చూసాము. కాబట్టి అటువంటి ఫేక్ నేరేటివ్ని ఇన్ఫ్యాక్ట్ అది నడిపించింది వాళ్ళ ఎరిక్ గార్సెట్టి వాళ్ళ టీం చేశారు, అమెరికన్ అంబాసిడర్.
ఇప్పుడు ఆయన భారతదేశం నుంచి వెళ్ళిపోయాడు ఆయన. సో అఫ్ కోర్స్ అంబాసిడర్ అయినప్పుడు ఆయన వ్యతిరేకంగా మనం ఏం చేయలేం. కానీ ఈ ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అమెరికన్ సైడ్ నుంచి ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, భారతదేశంలో ఎవరెవరు లబ్ధిదారులు, ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు వస్తే కనుక వాళ్ళందరూ ఎక్స్పోజ్ అవుతారు. దీంట్లో ఎంతటి పెద్ద పేర్లు ఎక్స్పోజ్ అవుతాయో చూద్దాం, వేచి చూద్దాం మరి. ఎస్ సరే, ఇక నెక్స్ట్ పాకిస్తాన్ అంశాల్లోకి వెళదాం. పాకిస్తాన్లో మరొకసారి అన్నోన్ గన్మెన్ కిల్డ్ అనే వార్త బయటకు వచ్చింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మౌలానా కషీఫ్ అలీని గుర్తు తెలియని వ్యక్తి బైక్ మీద వచ్చి చంపేశారు. సో ఇదొక వార్త. లష్కర్కి సంబంధించినటువంటి తీవ్రవాది హతం అనేది ఒక వార్త. అండ్ దీన్ని ఆబ్వియస్లీ ఇది RNAW రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ రా చేసి ఉంటుంది అనే ఒక నేరేటివ్ని పుష్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఒకసారి దీని గురించి చెప్పండి. అండ్ తర్వాత మనం బలూచిస్తాన్ గురించి కూడా మాట్లాడాలి. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ అన్నోన్ గన్మెన్ స్టోరీ గురించి చెప్పండి. లష్కర్కి సంబంధించిన పొలిటికల్ వింగ్ ఒకటి ఉంది, వాళ్ళ టెర్రరిస్ట్ వింగ్ వేరే, వాళ్ళ చారిటీ వింగ్ వేరే, ఇలా 3-4 అదే ఇప్పుడు మన దగ్గర PFI SDPI ఉన్నట్టు. కరెక్ట్. అలాగా ఇది లష్కర్కి సంబంధించిన పొలిటికల్ వింగ్ అధినేత అయిన మౌలానా కషీఫ్ అలీ. ఇతను మన మౌలానా హఫీజ్ సయీద్కి బంధువు. సో అది చాలా క్రూషియల్. అది అటువంటి వ్యక్తిని యాజ్ యూజువల్ అజ్ఞాత బంధుకుదారులు చంపేయడం అన్నది ఇది చాలా కాలంగా మనకు సద్దుమడిగింది. ఎందుకంటే ఎస్పెషలీ నిజ్జర్ని చంపినప్పుడు కానీ, లేదా మనకు పన్నూన్ మీద అటాక్ విషయాలు కానీ, కెనడా అమెరికా మన మీద విరుచుకుపడిన తర్వాత ఈ అజ్ఞాత బందూకుదారులు సడన్గా మాయమైపోయారు. పాకిస్తాన్లో కూడా ఏం జరగలేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు యాక్టివ్గా తయారయ్యారు. సో అతను మౌలానా కషీఫ్ అలీని చంపడం అనేది చాలా క్రూషియల్గా టార్గెట్ చేసి అతన్ని లేపేశారు. ఇదిలా ఉండగా క్రమేపీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడాను రోజుకి రోజు ప్రతిరోజు క్షీణిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు రమారమి 50 పైబడి సైనికులు హతమార్చారు వీళ్ళు బలూచి లిబరేషన్ ఆర్మీ. అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా అదే పరిస్థితి. రోజు 2, 3, 4 పాకిస్తానీ సైనికులు చనిపోతున్నారు అక్కడ. ఇది వాళ్ళ దేశంలో ఉంటే క్రాస్ బార్డర్ ఫైరింగ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఫైరింగ్ తోటి కొంతమంది చనిపోతున్నారు. అతి దారుణమైన పరిస్థితుల్లో బలూచిస్తాన్ కానీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ దిగజారిపోయినాయి. ఇది మనం ఏదో RSSఓ సాయి గిరిధర్ చెప్పడం కాదు, ఇదేదో బీజేపీ చెప్పడం కాదు, భారతదేశం చెప్పడం కాదు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి మౌలానా ఫజ్లుర్ రెహమాన్ అతను వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో, అంటే మన పార్లమెంట్ని లోక్సభ అంటాం కదా, దాన్ని వాళ్ళ నేషనల్ అసెంబ్లీ అంటారు. వాళ్ళు మన పార్లమెంట్ వాళ్ళు నేషనల్ అసెంబ్లీ అంటారు. నేషనల్ అసెంబ్లీలో మౌలానా ఫజ్లుర్ రెహమాన్ లేచి ఆయన ఏం చెప్పారంటే 5 నుంచి 7 డిస్ట్రిక్ట్స్ బలూచిస్తాన్లో మన అధీనంలో లేవు. రేపు వాళ్ళు కనుక స్వతంత్రం డిక్లేర్ చేసుకుంటే యునైటెడ్ నేషన్స్లో కూడా వీళ్ళు దాన్ని ప్రతిపాదన తీసుకురావచ్చు. దాంతో చాలా దేశాలు వాడిని స్వతంత్ర దేశంగా రికగ్నైజ్ చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. బలూచిస్తాన్లో ఏ స్కూల్లో కూడా పాకిస్తానీ జెండా ఎగరడానికి మనం సాహసించరు. ఎవరు కూడా పాకిస్తాన్ జెండాని ఎగరేయడానికి వాళ్ళు ఒప్పుకోరు. పాకిస్తానీ తరానా అంటే నేషనల్ యాంథమ్ అక్కడ ఎవరు పాడలేరు. అటువంటి పరిస్థితులు బలూచిస్తాన్ మన చేయి జారిపోయింది ఆయన నేషనల్ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆయన సపోర్ట్తోనే నడిచింది. ఈరోజు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కూడా ఆయన సపోర్ట్తోనే సమర్థనతోనే నడుస్తుంది. ఈ 2 పార్టీస్ కూడా ఆయన చాలా కీలకం. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పొలిటికల్ లీడర్ అంటే దిగ్గజ నేత ఆయన. ఒక పొలిటికల్ లీడరే కాదు, రిలీజియస్ క్లెరిక్ కూడా చాలా ఫేమస్ క్లెరిక్. సరే, చాలా కాలంగా ఆయన కశ్మీర్ కాన్ఫరెన్స్లో కశ్మీర్కి సంబంధించి ఆ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నాడు. ఆయన మనకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తే. కానీ అటువంటి వ్యక్తి ఓపెన్గా అడ్మిట్ చేశాడంటే పాకిస్తాన్ ఏ పరిస్థితిలో ఉందో మనం ఊహించుకోవచ్చు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. చాలా అతి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు బలూచిస్తాన్ కంప్లీట్గా నాశనమైంది. దీంట్లో చాలా కీలకమైన విషయం ఏంటంటే, సరే ఏదో సైన్యాన్ని చంపారంటే సైన్యం కొట్టుకుంటున్నారు, అది ఒక విషయం. పాకిస్తానీ పంజాబ్ నుంచి వీళ్ళు బలూచిస్తాన్లో కన్స్ట్రక్షన్ లేబర్ కావచ్చు, కూలీ నాలి చేసుకోవడానికి కావచ్చు, పాకిస్తానీ పంజాబీలు వెళ్ళి అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. లోకల్ బలూచీలకి అవకాశం లేకుండా వీళ్ళు కబ్జా చేసుకున్నారు వాళ్ళ ఉద్యోగాలన్నీ. ఇప్పుడు బలూచి లిబరేషన్ ఆర్మీ కావచ్చు, బలూచి మిగతా ఇతరత్ర ఏవైతే లిబరేషన్ ఫ్రంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ బలూచిస్తాన్ నుంచి పంజాబ్కు వెళుతున్న బస్సులని ఆపి దాంట్లో ఉన్న లేబర్ వాళ్ళ ఐడి కార్డ్స్ చెక్ చేసి పంజాబీలను చంపుతున్నారు వాళ్ళు. అది దారుణమైన పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నది. పంజాబీలు బలూచిస్తాన్లో వెళ్ళడానికి వణుకుతున్నారు.
పాకిస్తానీ సైన్యం వెళ్ళడానికి వణుకుతోంది అక్కడ. లిటరల్గా వాళ్ళ చేయి జారిపోయిందనే మనం అనుకోవాలి. అటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నది. సరే, వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఆయన బలూచి అతనే, ఇతను సరే ఇస్లామాబాద్కు ఒత్తాసు పలుకుతున్నటువంటి చీఫ్ మినిస్టర్ కాబట్టి అతను ఏదో అన్నాడు, సరే వీడు 2-3 గంటల కంటే ఎక్కువ వీళ్ళు నిలబడలేరు, మేము వస్తాం మళ్ళీ టేక్ ఓవర్ చేస్తాం అంటాడు. అంటే టాసిడ్గా ఒప్పుకుంటున్నావు, 2-3 గంటలు నీ చేతి జారిపోతోంది, ప్రతి దగ్గర వాళ్ళు అటాక్ చేసినప్పుడు 2-3 గంటలు నీ చేతిలో ఉండదు అని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. కరెక్ట్. సో అది అక్కడ పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి ఆ రోజు బలూచిస్తాన్లో ఉన్నది. ఎనీవే, గుడ్ లక్ టు పాకిస్తాన్. కానీ నిజంగానే ఇప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో ఒకవేళ బలూచిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు కనుక లిబరేషన్ ప్రకటించుకున్నా, దాన్ని యునైటెడ్ నేషన్స్ అంగీకరించిన, ఈ వాతావరణం ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న టైంలో ఇలాంటి పరిణామాలు జరిగితే మాత్రం ఈజీగా జరిగిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది కదా. జరగచ్చు, కానీ యునైటెడ్ నేషన్స్ యాక్సెప్ట్ చేయాలంటే చాలా కష్టం అది. ఎందుకంటే ఫస్ట్ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో అయిపోతుంది, చైనా వీటో చేసేస్తుంది. కాబట్టి అది జరిగేటువంటి విషయం కాదు అది. కానీ కొన్ని దేశాలు రికగ్నైజ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ పాలెస్టైన్ అనే దేశాన్ని భారతదేశం రికగ్నైజ్ చేసింది, యునైటెడ్ నేషన్స్తో రికగ్నైజ్ అవ్వలేదు. అదే ఎవరైనా ఇండివిజువల్గా. కాబట్టి అటువంటి దేశాలు కొన్ని రికగ్నైజ్ చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్ రికగ్నైజ్ చేసింది అనుకుందాం, రైట్, లేదా ఆఫ్ఘనిస్తాన్ రికగ్నైజ్ చేసింది అనుకుందాం. భారతదేశం చేస్తుందని నేను అనుకోను ఎందుకంటే మనకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, మనం దాని ప్రకారం మనం వెళ్తాం. మనం భారతదేశం రికగ్నైజ్ చేయవచ్చు, కానీ ఇంకా 2-3 దేశాలు రికగ్నైజ్ చేయొచ్చు. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ చేయి జారిపోయింది అని చెప్పడానికి ఆయన ఇటువంటి ఉదాహరణలు ఇచ్చారు. ఆయన సిచ్యువేషన్ మాత్రం చాలా దారుణంగా ఉంది అక్కడ, బలూచిస్తాన్లో కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కావచ్చు. రైట్ సార్, ఇక చైనాకు సంబంధించిన వార్తల్లో పెడదాం. చైనా యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ కాజా కల్లాస్ని చైనాకు సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ కలిశారు. సో చైనా EU మధ్య ఈ జరిగినటువంటి ఈ సమావేశపు ఉద్దేశం ఏంటి, దీని నుంచి అవుట్కమ్ ఏంటి, అండ్ కేవలం ట్రేడ్, ఎకనామిక్ అఫైర్స్, జనరల్గానే ఇంటర్నేషనల్ బాడీస్ ఎవరు ఏ దేశాలు మాట్లాడినా క్లైమేట్ చేంజ్ అనేది ఒకటి మాట్లాడతారు. ఈవెన్ మొన్నటి ఇండియన్ కాన్ఫరెన్స్లో కూడా చూసా కదా. సో బేసికల్ క్లైమేట్ చేంజ్ ఇట్లాంటి వాటి మీదనే పరిమితమా, లేకపోతే ప్రస్తుతం యూరోప్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇది ఎటువంటి అంశంగా మనం భావించాలి? బేసిక్గా ట్రేడ్, వీళ్ళిద్దరి మధ్యలో వ్యాపారం, వాణిజ్యమే చాలా క్రూషియల్. గతంలో యాంజెలా మెర్కెల్ నేతృత్వంలో కంప్లీట్గా చైనాతో అనుసంధానం చేసేసింది ఆవిడ. ఈరోజు పరిస్థితి ఏంటంటే చైనా వాళ్లే శక్తి పెంచుకున్నారు. ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఇంజనీరింగ్ గూడ్స్ కొనుక్కునేవాళ్ళు, బేసిక్ ఇంజనీరింగ్ గూడ్స్ కొనుక్కునేవాళ్ళు. ఈరోజు వాళ్ళకి దాని అవసరం లేదు, చైనాలో తయారవుతున్నాయి. అలాగే వీళ్ళ కార్స్, జర్మన్ కార్స్ అక్కడ అమ్ముడుపోయేవి, వోక్స్ వ్యాగన్ లాంటివి అమ్ముడుపోయేవి. ఇప్పుడు వాళ్ళే తయారు చేస్తున్నారు, వాళ్ళ కార్సే అద్భుతమైనటువంటి టెక్నాలజీ వాళ్ళు వాడుతున్నారు. ఈవీ కార్స్ తీసుకొస్తున్నారు, ప్రపంచానికి మొత్తం సప్లై చేస్తున్నారు వాళ్ళు. టెస్లాని తలదన్నారు వాళ్ళు. వాళ్ళకి వోక్స్ వ్యాగన్తో పని ఏంటి? సో వీళ్ళు యూరోపియన్ యూనియన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళతో చర్చించి మా వస్తువులు కొనండి మీరు చైనాని ప్రాధాయపడుతున్నారు. చైనాలో కొనే క్షమత పడిపోయింది, వాళ్ళ ప్రొడక్షన్ చాలా విపరీతంగా అమ్మకాలు లేక అక్కడ మరుగున పడ్డాయి. ఈ పరిస్థితుల్లో చైనా నిజంగా వాళ్ళకి ఎంత సహాయం చేయగలరన్న పెద్ద ప్రశ్న. అంటే ఎవరు మీ మిత్రులు ఎవరు మీరు ఎప్పుడు చూస్ చేసుకుంటారో దాని ఆధారంగా మీ ఎకానమీ కూడా నడుస్తుంది. యాంజెలా మర్కెల్ చేసిన తప్పిదానికి ఈరోజు యూరోప్ అంతా సఫర్ అవుతుంది. సరే, వాళ్లకు చైనా లేకపోతే గతి లేని పరిస్థితి యూరోప్ ఈరోజు. ఎందుకు? వాళ్ళ మేజర్ పార్ట్నర్ అమెరికా వాళ్ళ చేయి జారిపోతుంది. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత కంప్లీట్గా యూరోప్కి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నాడు. ఇంకెక్కడ వెళ్తే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? మిగిలింది రెండే వాళ్ళకి, చైనా, భారతదేశం. చైనాలో 5వ వంతు మాత్రమే మనకంటే 5 రెట్లు పెద్ద దేశమైంది చైనా. అంటే ఎకానమీ పరంగా కావచ్చు, మార్కెట్ పరంగా కావచ్చు, వాళ్ళ శక్తి అంతగానో మనం చూసామంటే. కాబట్టి చైనాతో వాళ్ళు మైత్రి చేయకపోతే వాళ్ళు గతి లేని పరిస్థితి ఈరోజు యూరోప్కి వచ్చింది. అందుకని యూరోప్ చైనాతో చర్చలు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో చూద్దాం ఇది మరి. సరే, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ చైనా రష్యాకి డ్యూయల్ యూజ్ టెక్నాలజీ పంపిస్తోంది అని ఆవిడ ఆరోపిస్తోంది. మరి నువ్వు వాళ్ళతో వాణిజ్యం చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళ మీద మోరల్ లెక్చర్స్ ఇస్తే చైనా ఎందుకు ఊరుకుంటుంది? కాబట్టి ఈ యొక్క యూరోపియన్ యూనియన్ అన్నది నిజంగా ఎవరితో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవాలన్న దాంట్లో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. సరే, ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, కానీ డొనాల్డ్ ట్రంప్ యూరోప్ని ఏ స్థాయికి తీసుకొచ్చి వదిలిపెడతారో అన్నది మనం చూడాలి. దాని ఆధారంగా మరి చైనా యూరోపియన్ యూనియన్ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా, లేదా చైనా కంప్లీట్గా యూరోపియన్ యూనియన్ని వాళ్ళ అధీనంలో తీసుకొని అమెరికాకు వ్యతిరేకంగా తయారు చేస్తుందా చూడాలి మనం.
ఓకే సార్, ఇక మనము ప్రధాని నరేంద్ర మోదీ గారు పపువా న్యూగిని వెళ్ళినప్పుడు దేశ అధినేత ఎలా మోకరిల్లారో మనం డిస్కస్ చేశాం. సో ఆ రీజియన్, అప్పుడు మీరు నాకు చెప్పింది నాకు గుర్తుంది బాగా, ఆ రీజియన్లో ఏదైతే సౌత్ పసిఫిక్ రీజియన్లో యుఎస్ పట్టు కోల్పోతుంది, అసలు పెద్దగా పట్టించుకోవట్లేదు, నెగ్లెక్ట్ చేస్తుంది అని. సో ఆ టైంలో మన భారత ప్రధాని పర్యటన గురించి మీరు అభివర్ణించిన రోజు మాకు గుర్తుంది అది. సో ఇప్పుడు రీసెంట్గా అదే రీజియన్కి చెందినటువంటి కుక్ ఐలాండ్స్తో చైనా అగ్రిమెంట్ చేసుకుంది. అండ్ అంతేకాదు కొంచెం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లోకి వెళుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడే ఉన్నటువంటి సాలమన్ ఐలాండ్స్ కావచ్చు, పపువా న్యూగినియా కావచ్చు, లేకపోతే నౌరు, ఈ దేశాలతోటి చైనా కొంత ఫాస్ట్గా వాళ్ళతో సంబంధాలు నెరిపే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ పట్టు తెచ్చుకోవడం కోసం ప్రయత్నమా, లేకపోతే ఇంకా ఏమైనా ఇతరత్త అన్ని దేశాలతో జరుగుతున్నట్టుగానే సంబంధాలు నెరపడం గానే మనం భావించాలా? అమెరికా చాలా ఈ ప్రాంతాన్ని అంతా కూడా నెగ్లెక్ట్ చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండింది. అందుకనే వాళ్ళకి అక్కడ గ్వామ్ బేస్ ఉంది వాళ్ళకు, అలాగే ఇతరత్ర ఫిలిప్పైన్స్లో కావచ్చు. సౌత్ పసిఫిక్ రీజియన్, సౌత్ కాదు, ఈ వెస్ట్ పసిఫిక్ రీజన్ కావచ్చు. వెస్ట్ పసిఫిక్ రీజన్, మార్షల్ ఐలాండ్స్, వనువాటు, కిరిబాటి, ఫీజీ, మార్షల్ ఐలాండ్స్, సోలమన్ ఐలాండ్స్, ఈ ఎన్నో దీవులు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి, చిన్న చిన్న దీవులు. వాటిని అవన్నీ కూడా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవి గతంలో. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఆస్ట్రేలియా ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవి. వీళ్ళిద్దరే కంట్రోల్ చేసేవారు అవన్నీ కూడా. అమెరికా అయితే చాలా, అంటే ఇంత చిన్న దేశాలు, మేము పెద్ద రాజ్యం, వీళ్ళతో ఏంటి మాకు అని వీళ్ళని వదిలేశారు. పెద్దగా పట్టించుకోలేదు, వాళ్ళ అవసరాలు పెద్దగా వాళ్ళు పట్టించుకోలేదు. చాప కింద నీళ్ళలా చైనా దూరిపోయింది ఇక్కడ. చైనా దూరి ఒక్కొక్క దేశాన్ని వాళ్ళ సైడ్ మలుపుకుంటున్నారు వాళ్ళు. సోలమన్ ఐలాండ్స్, సుగువేరా అని చెప్పేసి వాళ్ళ అధినేతని వాళ్ళు కొనేసుకున్నారు. కంప్లీట్గా అతను ఇప్పుడు చైనా ఒత్తాసు పలుకుతున్నాడు. చైనీస్ గూడ్స్ వస్తాయి అక్కడ, చైనీస్ మిలిటరీ వస్తుంది, చైనీస్ పోలీస్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకు. ఎన్నికలు లేకుండా ఆపేస్తున్నాడు. గత ఎన్నికలలో ఆపోజిషన్ గెలవకుండా మొత్తం రిగ్గింగ్ చేసి అతనే గెలిచాడు. అంటే సోలమన్ ఐలాండ్ వీళ్ళు చేయి జారిపోయింది. అలాగే నౌరు కూడా వీళ్ళు చేయి జారిపోయింది. పపువా న్యూగిని కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చైనా ఇన్ఫ్లుయెన్స్ చాలా విపరీతంగా ఉంది అక్కడ. అందుకనే మోదీ గారు అక్కడికి వెళ్ళడం, మోదీ గారు వెళ్ళంగానే ఇమ్మీడియట్గా జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా దాని పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళ మనిషిని పంపించి అక్కడ ఒక సెక్యూరిటీ అగ్రిమెంట్ అమెరికాతో వాళ్ళు సంతకాలు పెట్టించుకున్నారు. వాళ్ళు చైనా హస్తగతం కాకుండా ఆపగలిగారు పపువా న్యూగినిని. కానీ చిన్న చిన్న ఐలాండ్స్, కుక్ ఐలాండ్ లేటెస్ట్గా అమెరికా చేయి జారిపోయింది, అది చైనా కబ్జాకి వెళ్ళిపోయింది అది. సో మనకు ఐ థింక్ నేషనల్ స్టబ్లో మనం చాలా డీటెయిల్డ్గా యాక్చువల్గా ప్రోగ్రామ్ కూడా చేసాం, మ్యాప్తో సహా చేసాం మనము. ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్, సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్, ఇవన్నీ కూడా సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్లో ఉంటాయి. సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకునే దిశగా చైనా చాలా అగ్రెసివ్గా పావులు కలుపుతుంది. రేపటి రోజు అమెరికాతో యుద్ధం అంటూ వస్తే కనుక ఈ దేశాలని బేస్ పెట్టుకొని అమెరికా మీద టార్గెట్ చేయొచ్చు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి గువామ్లో కానీ లేదా ఇతరత్ర వాళ్ళకు ఉన్నటువంటి బేసెస్ ఫిలిప్పైన్స్లో కానీ వాటి మీద వీళ్ళు అటాక్ చేయాలంటే కనుక గతంలో ఏముండేది, అమెరికాకు ముందు నుంచే వచ్చేవి, ఒక చైనా మెయిన్లాండ్ నుంచే వచ్చేవి అటాక్స్. ఇప్పుడు వెనక నుంచి రావచ్చు, 2-3 ప్రాంతాల నుంచి రావచ్చు. ప్లస్ మెయిన్లాండ్ చైనా నుంచి, ఫుజియాన్ నుంచి, ఎక్కడి నుంచో వాళ్ళు కనుక పంపించి మిసైల్సో లేకపోతే బాంబర్సో పంపించాలంటే కనుక చాలా సమయం పట్టేది. అదే సోలమన్ ఐలాండ్స్ నుంచి పంపించాలంటే తొందరగా వచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి ఇది అమెరికాకు సెక్యూరిటీకి చాలా పెద్ద థ్రెట్. ఇది జో బైడెన్ ప్రభుత్వము, ఒబామా ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడు క్రమేపీ ఈ ప్రాంతం అంతా వాళ్ళు చేయి జార్చుకున్నారు వాళ్ళు. చైనా ఇప్పుడు అక్కడ హస్తగతం చేసుకుంటోంది. చూద్దాం మరి డొనాల్డ్ ట్రంప్ దాన్ని మళ్ళీ దేశాలు మళ్ళీ బెదిరించో నయానో భయానో మళ్ళీ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్కి తీసుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే పర్మనెంట్గా చైనా హస్తగతం అయిందా రాబోయే రోజుల్లో మనం చూడాలి. కానీ స్థితి మాత్రం అక్కడ చైనా యొక్క వర్చస్సు పెరుగుతున్నది, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ తగ్గుతున్న మాట మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్, సిరియాలో ప్రభుత్వాన్ని కూల్చి ఇప్పుడు తన అధీనంలోకి తీసుకున్నటువంటి హయత్ తహ్రీర్ అల్ షామ్ HTS విషయంలో చైనా ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతోంది. యాక్చువల్లీ HTS విషయంలో మేము వెనక్కి తగ్గేది లేదు, వాళ్ళపైన శాంక్షన్స్ మేము వెనక్కి తీసుకోమని చైనీస్ ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ స్పష్టంగా ఒక ప్రకటన జారీ చేశారు. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, సిరియాలో ప్రభుత్వాన్ని కూల్చి వచ్చినటువంటి ఒక గ్రూప్ HDS వాళ్ళ అధీనంలోకి తీసుకుంటే ఇక్కడ సమస్యగా ఉంది వీళ్ళకి. బట్ తాలిబాన్ ప్రభుత్వాన్ని అందరికంటే ముందు గుర్తించింది చైనా. సో ఎందుకు ఇలా అంటే తాలిబాన్ల విషయంలో వాళ్ళ ఫేవరబుల్గా ఉన్నారు అనుకోవచ్చు, బట్ సిరియా విషయంలో వాళ్ళకున్న ఇబ్బంది ఏంటి? చైనా అమెరికా లాగే ఇంకో పెద్ద హిపోక్రాటిక్ దేశం అది.
వాళ్ళ దేశానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు టెర్రరిజం అవి ఇవి మాట్లాడతారు. అదే ఇంకో దేశం మీద జరుగుతూ ఉంటే మాత్రం వాళ్ళ దానికి సంబంధం లేదు. మన దేశానికి సంబంధించిన మన మీద దాడులు చేసినట్టు ఎంతోమందిని యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ కింద పెట్టాలి అంటే కనుక చైనా దానికి అంతే అడ్డుపడేది గతంలో. లష్కర్ తోయబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులందరి మీద కూడా వాళ్ళు ఆంక్షలు రాకుండా ఆపేవాళ్ళు వాళ్ళు. అలాగే తాలిబాన్ ప్రభుత్వంతో ద్వైపాక్షికమైనటువంటి దౌత్యపరమైనటువంటి రిలేషన్షిప్స్ పెట్టిన ఏకైక దేశం చైనా. చైనీస్ అంబాసిడర్ కాబుల్లో ఉన్నారు. అలాగే ఈ తాలిబాన్ అంబాసిడర్ బెయిజింగ్లో కూడా ఉన్నారు. అంటే అటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని మీ అవసరాల కోసం వాళ్ళు టెర్రరిస్టులే కాదు, చాలా శాంతిదూతలని మీరు వాళ్ళకి కితాబ్ ఇచ్చి వాళ్ళని అందరినీ మీతోటి మేపుకున్నారు. కానీ మీ దేశంలో యూగర్ల పట్ల మీరు చేస్తున్నట్టు అత్యాచారాలకు వ్యతిరేకంగా జింగ్జియాంగ్ ప్రావిన్స్లో ఈటీఏ అంటారు, ఈస్ట్ తుర్కిస్తాన్ ఆర్మీ అంటారు, ఈస్ట్ తుర్కిస్తాన్ ఏవైతే ఆర్మీ ఉందో వాళ్ళు ఈ దేశాలలో తాలిబాన్ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు లేదా సిరియాలో కావచ్చు, వాళ్ళు అక్కడ శరణు తీసుకొని మిమ్మల్ని మీ మీద దాడులు చేస్తామని బెదిరిస్తుంటే మీకు సడన్గా టెర్రరిజం గుర్తొస్తుంది. అందుకని చైనా అంత పెద్ద హిపోక్రటిక్ దేశం అది. ఇక్కడ హెచ్టిఎస్ ఏం చేసిందంటే, హెచ్టిఎస్ సిరియాలో ఉన్నటువంటి బషార్ అల్ అసాద్ ప్రభుత్వాన్ని దించేయడానికి వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఈ ఈటీఏ ఎవరైతే ఉన్నారో, మన యూగర్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెచ్టిఎస్కి చాలా సాయం చేశారు. అంతేకాదు ఇప్పుడు హెచ్టిఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళ కీలక పాత్రలు ఉన్నాయి, వాళ్ళకి కీలకమైన కమాండర్స్ వాళ్ళు. కాబట్టి ఈరోజు చైనా తట్టుకోలేకుండా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో హెచ్టిఎస్ మీద ఉన్నటువంటి ఆంక్షలు తీయడానికి వీలు లేదు అని అంటున్నారు వాళ్ళు. కానీ వెస్ట్లో ఉన్నటువంటి దేశాలన్నీ క్రమేపీ హెచ్టిఎస్ మీద ఉన్నటువంటి ఆంక్షలు తీసేయాలి, వాళ్ళని ప్రభుత్వంగా రికగ్నైజ్ చేయాలి అని వాళ్ళు పావులు కలుపుతున్నారు. ఈవెన్ గల్ఫ్ దేశాలు కూడా ద్వైపాక్షిక సంబంధాలు మొదలుపెట్టాయి. మనకు సౌదీ అరేబియా ఫారెన్ మినిస్టర్ కూడా సిరియాకి వెళ్ళొచ్చారు ఆయన. సో ఇటువంటి పరిస్థితులలో చైనాకు మాత్రం, అంటే లిటరల్గా చూస్తే కనుక చైనా ఎన్నో థియేటర్స్ నుంచి వెళ్ళిపోతుంది. ఒకటి అమెరికా ప్రోద్బలంతో, అమెరికా చేసేటువంటి యాక్షన్స్ తోటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. రెండవది ఇక్కడ మన గల్ఫ్ రీజన్లో వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల క్రమేపీ వాళ్ళు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతున్నారు. ఇరాన్ ఫర్ ఇన్స్టెన్స్, ఇరాన్ వాళ్ళ పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితిలో ఇరాన్ ఈరోజు ఉందంటే, వాళ్ళ ప్రాక్సీస్ అందరూ దెబ్బతిన్నారు. సరే మనకు హమాస్ మోరర్లెస్ అక్కడ వైపౌట్ అయిపోయింది, పేరుకే ఉన్నారు వాళ్ళు, ఏదో సీజ్ ఫైర్ ఉంది కాబట్టి వాళ్ళు యూనిఫామ్ వేసుకొని వస్తున్నారు. రేపటి యుద్ధం మొదలు పెట్టగానే మళ్ళీ యూనిఫామ్ తీసేసి సివిలియన్ డ్రెస్లో ఉంటారు వాళ్ళు. కాబట్టి హమాస్ పరిస్థితి అది. హిజ్బుల్లా తోటి ఆల్రెడీ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఒప్పందం ఆల్రెడీ ఉంది అక్కడ. హౌతీలు వాళ్ళని ఎంత ధ్వంసం చేశారంటే, మనం ఈ రీసెంట్గా ఒక గత 3-4 నెలల్లో హౌతీల నుంచి వచ్చినటువంటి అటాక్స్ ఏవి చూడలేదు మనం. లిటరల్గా వాళ్ళు కూడా తగ్గిపోయారు వాళ్ళు. కాబట్టి ఇరాన్ అంతటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి ఇరాన్, ట్రంప్ వచ్చాక ట్రంప్తో ఏదో ఒప్పందాలు చేసుకుందామన్న దిశగా వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. ఒప్పందం చేసుకోకపోతే బెంజమిన్ నెతన్యాహు ఒక ఆలోచన కనుక ట్రంప్ యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళు న్యూక్లియర్ అసెట్స్ మీద అటాక్ చేయడము, ఖమేనీ ప్రభుత్వం మీద అటాక్ చేయడము లాంటివి జరుగుతాయి. అది జరగకుండా ఏదో ట్రంప్ తోటి ఒప్పందం చేసుకుందామన్న దృష్టిలో వాళ్ళు చూస్తున్నారు. అంటే వాళ్ళు కూడా చైనా నుంచి దూరం వెళ్ళే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు. రైట్. సో ఏ థియేటర్లో చూసినా కానీ కూడా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది గణనీయంగా తగ్గుతున్నది. హెచ్టిఎస్ కూడా అదే పరిస్థితి. అందుకనే హెచ్టిఎస్ మీద వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ తాలిబాన్ లాంటి అంతకంటే దారుణమైనటువంటి ఉగ్రవాద సంస్థల గురించి వీళ్ళు ఏం మాట్లాడరు. అబ్సల్యూట్ హిపోక్రాట్స్. సరే, ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా, భారతదేశం మీద ఇన్ని దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళని టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేయమని చెప్తే కనుక మీరు నీతి వాక్యాలు చెప్పారు అప్పుడు మాకు, మీరు అనుభవించండి. రైట్. ఇంకా వెస్టర్న్ హిపోక్రసీకి సంబంధించిన సెగ్మెంట్లోకి మనం వెళదాం సార్. ఈ వారం పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలకు సంబంధించిన సెగ్మెంట్లో ఈ వారం ఏమున్నాయో చూద్దాం. సో ఈ వారం గ్లోబల్ రౌండప్లో వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్లో మనకు మేజర్గా కనబడుతుంది జేడీ వ్యాన్స్ స్పీచ్. జర్మనీ మ్యూనిక్లో జరిగినటువంటి సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో అమెరికా ఉపాధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ జేడీ వ్యాన్స్ మాట్లాడారు. నేను ఒమన్లో ఉన్నప్పుడు అసలు నిజంగా అన్ని ఏ ఛానల్ చూసినా కూడా అంతా జేడీ వ్యాన్స్ స్పీచ్ మీదనే నడిచింది. యాక్చువల్లీ అల్ జజీరాలు అయితే అసలు ఉడికిపోతున్నాయి, అటు బీబీసీ అయితే అసలు అక్కసు వెళ్ళగక్కుతోంది జేడీ వ్యాన్స్ స్పీచ్ మీద. సో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా నిజాలే, డౌట్ ఏం లేదు. సో యూరప్కి సంబంధించినటువంటి హిపోక్రసీని ఆయన ఎక్స్పోజ్ చేశారు. అండ్ ఆయన అన్న మాటలు ఒకటి ఏంటంటే, ఇఫ్ ద అమెరికన్ డెమోక్రసీ కెన్ సర్వైవ్ 10 years ఆఫ్ గ్రెటా థన్బర్గ్ స్కోల్డింగ్, యూ కెన్ సర్వైవ్ ఎ ఫ్యూ బర్త్స్ ఆఫ్ ఎలాన్ మస్క్.
సో మీరు గ్రెటా థన్బర్గ్ని పొగిడినటువంటి వాళ్ళందరికీ చెంపపెట్టులా ఈ వ్యాఖ్య కనిపించింది. ఒక్కసారి అంటే నేను ఇప్పుడు ఇది వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్లోనే తీసుకోవడానికి కారణం కూడా మీరే చెప్పండి. కానీ వాళ్ళ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేయడం కదా మన ఉద్దేశం. ప్లీజ్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఇంతవరకు వెస్ట్ అంతా కూడా ఏం చేసేదంటే వాళ్ళకో నీతి ఉండేది, మనకో నీతి ఉండేది. వాళ్ళు చేస్తే అది మంచిది, సరైనది, అది మనం చేస్తే తప్పిదం. ఇటువంటి ద్వంద్వ వైఖరి వాళ్ళకి చాలా కాలంగా ఉండేది. మనం ఎక్స్పోజ్ చేస్తూ వెళ్ళాం, మనకు తెలిసిన మనకున్నటువంటి పరిధిలో మనం చేస్తూ వెళ్ళాం. అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి జాతీయవాదులు చాలామంది ఎక్స్పోజ్ చేస్తున్నారు. మన దేశమే కాదు, మిగతా దేశాల్లో కూడా ఈ హిపోక్రసీ గురించి చాలా గురించి మాట్లాడారు. కానీ మొదటిసారి వాళ్ళ కూటమిలో నుంచే వచ్చినటువంటి అతి మోస్ట్ పవర్ఫుల్ దేశమైనటువంటి అమెరికా ఉపరాష్ట్రపతి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం అనేది ఇది చాలా ఒక వినూత్నమైనటువంటిది, ఒక విడ్డూరమైనటువంటిది. ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అసత్యం లేదు. స్పష్టమైనటువంటి భాషలో విత్ ఎగ్జాంపుల్స్, బహుశా ఆయన స్క్రిప్ట్ చదువుతున్నట్టున్నారు, ఎందుకంటే ఆయన దగ్గర 2 ఉన్నాయి, ఆయన చదివి చెప్పినట్టున్నారు. ఆయన చాలా స్పష్టంగా ఉదాహరణలతో సహా వీళ్ళని ఎక్స్పోజ్ చేశారు. రొమేనియాలో ఎన్నికలు జరిగితే ప్రజలచే ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని, ఆ ప్రభుత్వాన్ని మీరు డిస్మిస్ చేశారు, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఆ ఎన్నికల్ని. ఎందుకు? ఏదో రష్యా ఇంటర్ఫియర్ అయింది దీంట్లో అని ఒక నెపంతో మీరు దాన్ని డిస్మిస్ చేశారు. మీ భావజాలానికి, మీ నేరేటివ్కి విరుద్ధంగా ఉన్నటువంటి పార్టీలని బ్యాన్ చేసే ప్రయత్నాలు చేశారు మీరు. జర్మనీలో ఏఎఫ్డి లాంటి పార్టీలని, ఫర్ ఇన్స్టెన్స్ ఫ్రాన్స్లో మనకు మరీన్ లపెన్ని ఎలక్షన్ కంటెస్ట్ చేయకుండా ఆవిడ ఆపారు. ఇటువంటి చాలా చర్యలు చేశారు మీరు. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో చాలా అద్భుతంగా చెప్పారు ఆయన. ఒక వ్యక్తి ఒక హాస్పిటల్ ఎదురుగా నిలబడి ఆయన సైలెంట్గా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని ఏమనలేదు, ఎవరిని కొట్టలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరికి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. హాస్పిటల్కి ఒక 100 మీటర్ల దూరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అరెస్ట్ చేశారు వీళ్ళు. ఎందుకు? ఆయన వచ్చి అడిగారంట, నువ్వు ఏం చేస్తున్నావు అంటే, అక్కడ జరగబోతున్న అబార్షన్లో చనిపోయే పిల్లల గురించి నేను ప్రార్థిస్తున్నానని చెప్పాడు. అంటే దానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావు అని అరెస్ట్ చేశారు. కాబట్టి ఇటువంటి పిచ్చి భావజాలంతో మీరు వ్యక్తి స్వాతంత్రాన్ని చంపుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో స్కాట్లాండ్లో ఒక రూల్ తీసుకొచ్చారట, హాస్పిటల్ దగ్గర మీ ఇంట్లో కూడా మీరు ప్రార్థన చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. ఓ మై గాడ్. ఇటువంటి పిచ్చి చెత్త అంతా మీరు తీసుకొచ్చారు. వాక్ స్వాతంత్రం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు జర్మనీలో వాళ్ళ మంత్రులకు వ్యతిరేకంగా మీరు ఏమైనా మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. అలాగే అక్కడ ఈ జెండర్ ఏవైతే ఉన్నాయో, హీ, హిమ్, షీ, హర్, ఇట్, దట్, వీటిని మినహాయించి మీరు ఏమైనా మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. ఇంతటి చెత్త మీరు తీసుకొచ్చి వాక్ స్వాతంత్రాన్ని చంపేశారు. అమెరికాకు, యూరోప్కి ఇద్దరికీ ఉన్నటువంటి మన సంస్కృతి ఏంటంటే వాక్ స్వాతంత్రాన్ని గౌరవించేవాళ్ళము, డెమోక్రసీని గౌరవించేవాళ్ళము. డెమోక్రసీలో మీ అభిప్రాయాలకు భిన్నమైనటువంటి వాళ్ళు గెలిచినా వాళ్ళని గౌరవించడం అనేది నేర్చుకోండి. మీరు వాళ్ళతో ఏకీభవించక్కర్లేదు, కానీ ప్రజల తీర్పును గౌరవించడం అన్నది డెమోక్రసీ, దాన్ని నేర్చుకోండి మీరు అని లెక్చర్ ఇచ్చాడు. సో అందుకని వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు నువ్వు లెక్చర్ ఇస్తావా, నువ్వెవరు మాకు చెప్పడానికి అంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే మీ సెక్యూరిటీ అన్నది రష్యా నుంచో చైనా నుంచో మీకు థ్రెట్ లేదు. మీకున్నటువంటి ప్రాబ్లం మీ అంతర్గతమైన ప్రాబ్లం. మీకు ఇటువంటి డెమోక్రసీ క్షీణిస్తున్నది, వాక్ స్వాతంత్రం చంపేసుకుంటున్నారు, మీ ప్రజలకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు. కాబట్టి ముందు మీ ప్రజల యొక్క ఆలోచన, వాళ్ళ ఆకాంక్షలు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అదే మీకు పెద్ద సెక్యూరిటీ థ్రెట్ అని చెప్పారు ఆయన. రైట్, చాలా అద్భుతంగా చెప్పారు ఆయన. కాగల కార్యం గంధర్వులే చేశారంటారు కదా, అదే ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. మనం చెప్పాల్సింది వాళ్ళే ఎక్స్పోజ్ చేశారు. జేడీ వ్యాన్స్ని మనం అభినందిద్దాం. రైట్. సరిగా ఈ వారం మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లోకి వెళదాం. సో పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయి అనే అంశానికి సంబంధించి ఈ వారం మనం ఈ సెగ్మెంట్లో మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఇది చాలా భయంకరంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకు కూడా వచ్చింది. నేను కూడా ఇక్కడ కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్న పిల్లలు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఆమె గ్లోబల్ సిటిజన్, ఈ మాట ఎక్కువ మాట్లాడుతున్నారు చాలామంది. అంటే నేను లేదు మన దేశం గురించి మాట్లాడినా, దేశభక్తి గురించి మాట్లాడినా, ఇవన్నీ వచ్చినప్పుడు నేను గ్లోబల్ సిటిజన్ని, నాకు అసలు ఇవన్నీ ఏం లేవు, బార్డర్స్ అన్నీ ఊరికే పైన పెట్టుకున్నవి. ఇప్పుడు మన దగ్గర కూడా మన హైదరాబాద్లో లామఖాన్లు ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి. సో వీటిల్లో కూడా ఇట్లాంటివే ఎక్కువ జరుగుతున్నాయి. అంటే యంగ్స్టర్స్, జెన్జీ, ముఖ్యంగా ఈ కొత్త జనరేషన్ పిల్లలందరికీ కూడా ఈ దేశభక్తి ఇవన్నీ ఏదో సంస్కృతి, సంప్రదాయాలు ఇవన్నిటికీ భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టారు కదా.
సో ఇప్పుడు ఇది యూకేలో వచ్చిన అంశం సార్. ఒక స్టడీ చెప్తున్నది, జెన్జీ ఆర్ అండ్ ప్రౌడ్ టు బి బ్రిటిష్, వుడెంట్ గో టు వార్ ఫర్ అవర్ కంట్రీ అండ్ దే థింక్ ద యూకే ఈజ్ రేసిస్ట్. ఇది ఒక స్టడీలో తేలింది. నిజంగా జెన్జీకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వాళ్ళెవ్వరూ కూడా బ్రిటిష్ సిటిజన్గా ప్రౌడ్గా ఫీల్ అవ్వట్లేదు, గర్వంగా భావించట్లేదని. వేరాజ్ అక్కడే డెమోగ్రఫిక్ చేంజెస్ చూస్తే ఒక వర్గం ఏమో పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్న పరిస్థితి. నిజానికి బ్రిటిష్ సిటిజన్ స్థానిక యువత మాత్రం ఇలా మాట్లాడుతోంది. ఇంకా అది కొలాప్స్ కాకుండా ఏంటి? తప్పకుండా వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళు క్షీణించక తప్పదు. మనం చూస్తే కనుక పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కుప్పకూలిన ఉదంతాలు మనం ఎన్నో చూసాం. మనం సోకాల్డ్ అప్పుడు ఉన్నటువంటి ప్రపంచాన్ని జయించిన విశ్వ విజేత అలెగ్జాండర్ ఈరోజు మెసడోనియా ఎక్కడుంది? ఎవరైనా పట్టించుకుంటున్నారా దాని గురించి అసలు? కరెక్ట్. రోమన్ సామ్రాజ్యం, ఇటలీ సామ్రాజ్యం, అప్పుడు హోలీ రోమన్ ఎంపైర్, అంతకంటే ముందర రోమన్ ఎంపైర్ ఎక్కడున్నాయి ఇప్పుడు? ఇటలీ పరిస్థితి ఏంటి? చైనాకి కంప్లీట్గా లిటరల్గా వాళ్ళు బానిసత్వం వచ్చేసింది వాళ్ళకి, చైనాకు, యూరోపియన్ యూనియన్కి. అటువంటి పరిస్థితి యూకే కూడా అదే పరిస్థితిలోకి వెళ్తోంది. యాక్చువల్గా మనం చూసామంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, నువ్వు ఇందాక చెప్పినటువంటి విషయం, గ్లోబల్ సిటిజన్ అన్నటువంటి విషయం, అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది ఈ డీప్ స్టేట్ అజెండా, WEF అజెండా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అజెండా అనేది. ప్రపంచంలో మొత్తం ఒకటే ప్రభుత్వం ఉండాలి, ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు శాసించాలి, అంతే. అది వాళ్ళ అజెండా. అందుకని ఆ భావజాలాన్ని చాలా కింది దాకా పర్కులేట్ చేస్తారు. అన్ని ప్రభుత్వాలు ఎక్కడైనా ఒకవేళ ఉన్నా కూడా అన్సర్టెనిటీ ఉండాలి. అన్సర్టెనిటీ కాదు, ఒకవేళ ప్రభుత్వం అంటూ ఉంటే కనుక వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండాలి. వాళ్ళు చెప్పేదానికి విరుద్ధంగా ఏమైనా చేస్తే వాళ్ళకు వ్యతిరేకంగా చాలా ఎక్సర్సైజ్ జరుగుతుంది. బలమైన సమాజాలు ఉండకూడదు. అంటే జాతీయవాద సమాజాలు ఉండకూడదు. దాన్ని నాశనం చేస్తేనే వాళ్ళ మొత్తం ప్రపంచాన్ని వాళ్ళ అధీనంలో తీసుకోవచ్చు. అది వాళ్ళ భావజాలం. ఇన్ఫ్యాక్ట్ WEF యొక్క స్లోగనే, అఫ్ కోర్స్ ఇప్పుడు అదే పనిగా వాళ్ళు దాన్ని వెబ్సైట్ నుంచి తీసేశారు. కానీ మనకు సోషల్ మీడియాలో దొరుకుతుంది. వాళ్ళు తీసేసినా ఎక్కడో స్టోర్ చేసి ఉంటుందో దొరుకుతుంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే 2030 సంవత్సరం వచ్చేసరికి మీకంటూ ఏం ఆస్తులు ఉండవు, మీకంటూ ఎటువంటి ప్రైవసీ ఉండదు. ఈ రెండూ జరిగినప్పుడు ఎప్పుడూ లేనంత సంతోషంగా మీరు ఉంటారు అని చెప్పి వాళ్ళ అజెండా. దాని ఆధారంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ వ్యక్తిగతమైన స్వాతంత్రం తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు క్రెడిట్ కార్డు కావచ్చు, మనకు ఫేస్బుక్ కావచ్చు, దేంట్లో అయినా మన మొత్తం డీటెయిల్స్ అందరి దగ్గర బయట ఉన్నాయి, బహిర్గతంగానే ఉన్నాయి. రాబోయే సెల్ ఫోన్ అన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాం అన్నీ బహిర్గతంగా అన్నీ అందరికీ తెలిసిన విషయమే. ప్రైవసీ అంటూ మనకి ఏమీ ఉండదు. ఎంతవరకు తీసుకెళ్లారంటే కరెన్సీ ఉండదు. ఈరోజు రూపాయి నోటు ఉందంటే అది మన ఇష్టం, దాన్ని ఏమైనా చేసుకోవచ్చు. అటువంటిది లేకుండా డిజిటల్ కరెన్సీ తీసుకొస్తున్నారు. కాబట్టి అది కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. మీ పైసలే మీరు విత్డ్రా చేసుకోలేకుండా, మీరు దాన్ని వాడుకోలేకుండా మీ మీద ఆంక్షలు విధించే శక్తి వాళ్ళ దగ్గర ఉండబోతోంది. సో అది. రెండవది, మీకు ఎటువంటి సంపత్తి ఉండదు అంటున్నారు. రేపు మీ బట్టలు ఉతుక్కోవాలంటే మీకు వాషింగ్ మెషిన్ అక్కర్లేదు. ఒక డ్రోన్ వస్తుంది, మీ బట్టలు తీసుకెళ్ళి ఉతికి మళ్ళీ మీకు తెచ్చిస్తుంది. కాబట్టి మీకు వాషింగ్ మెషిన్ అక్కర్లేదు. ఇంకా ముందుకు వెళ్ళారు. ఇప్పుడు నేను ఎర్ర కోట్ వేసుకున్నాను, నాకు ఎర్ర కోటు కావాలంటే నేను ఎర్ర కోటు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నాకు యాప్లో చూసిన ఎర్ర కోటు అడిగానంటే నాకు కిరాయికి పంపిస్తారు. 2 గంటలకు వాడుకొని నేను మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. అంటే వ్యక్తులకు ఎటువంటి ఆస్తులు ఉండకూడదు, దాని యొక్క మొత్తం ఎకోసిస్టమ్ను వాళ్ళు తయారు చేస్తున్నారు. దాని విక్టిమ్స్, దానివల్ల బాధితులైనటువంటి వాళ్ళే ఇటువంటి భావజాలం తీసుకొస్తారు. అది మన పిల్లల్లో ఇందాక నువ్వు చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్కూల్స్లో వీటిలన్నింటిలో కూడా నా భావజాలను ఎంత నింపారంటే, మేము మొత్తం విశ్వంలో ఏ దేశానికి సంబంధం లేదు, మేమంతా గ్లోబల్ సిటిజన్స్ అన్నటువంటి భావజాలను తీసుకొచ్చారు. ఈరోజు యూకేలో కూడా అదే పరిస్థితి. యూకేలో మాకు ఈ దేశంతో మాకేం సంబంధం లేదు, ఇది పనికిమాలిన దేశం, ఇది మేము యుద్ధాలు ఎందుకు చేయాలి? మనం చూసాం కదా, మన దగ్గర కూడా ఒక అమ్మాయి వాళ్ళ తండ్రి చనిపోతే, పాకిస్తాన్ బుల్లెట్లకు చనిపోయినటువంటి తండ్రి, అటువంటి తండ్రికి పుట్టిన కూతురు కూడా, పాకిస్తాన్ డిడ్ నాట్ కిల్ మై ఫాదర్, వార్ కిల్డ్ హిమ్ అని చెప్పి ప్లాకార్డ్ పెట్టుకుంది. సో ఈ భావజాలం నుంచి వచ్చింది. కరెక్ట్. అటువంటి భావజాలం ఆ దేశంలో నింపేసరికి ఈరోజు యూకే పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాము. ఆ సమాజం ఎలా కొలాప్స్ అవుతుందో చూస్తున్నాం మనము. దాని యొక్క నిదర్శనే ఈరోజు వచ్చే జనరేషన్ అంతా కూడా ఆ దేశం పట్ల గౌరవం లేదు, ఆ దేశం కోసం యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఏ సమాజమైనా ఆ సమాజాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేయకపోతే కనుక ఆ సమాజం పతనం చెందుతుంది. అటువంటి పరిస్థితిలో యూకే వెళ్ళిపోతోంది. సరే, అది వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళే దాని కర్మ అనుభవించక తప్పదు. ఇన్ని దేశాల్లో వాళ్ళు శోభ నింపి వెళ్ళారు కాబట్టి ఆ యొక్క ఉసురు వాళ్ళకి తగులుతుంది. వాళ్ళకి చూద్దాం రాబోయే రోజుల్లో వాళ్ళు ఎంత అధపాతాళంకి వెళ్తారో చూద్దాం మనం.
రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు, విశ్లేషిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజానికి ఈ కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ కావచ్చు, వెస్టర్న్ హిపోక్రసీ కావచ్చు, ఈ సెగ్మెంట్స్ ఖచ్చితంగా మీరు మొత్తం వీడియోలు పంపించకపోయినా కానీ ఈ రెండు మాత్రం మీ పిల్లల చేత చూపించండి ఫస్ట్. నిజానికి నేనైతే పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లల చేత అంటే ఈ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత, చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి, వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన సమాజంలో ఇది ఒక ప్రమాదకరమైన విషయం సార్. నిజంగా మీరు కూడా దీని గురించి చెప్పండి. జెన్ జీ 2035 కంట, మొన్న నేను చదువుతున్నాను, 2035కి జెన్ జీ 96 తర్వాత పుట్టిన వాళ్ళు 50% పైన పాపులేషన్ ఉంటుందంట. సో 2035కి 50% పైబడి జనాభాలో 96 తర్వాత పుట్టిన వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళే నడిపించబోయేది ఇంకో 10 ఏళ్లే. సో వాళ్ళే నాశనం అయిపోయారంటే దేశం అవుట్, ఇంకేం ఉండదు. సో మనకు గతంలో నారదుడు హిరణ్యకశిపుడి భార్య గర్భంలో పెరుగుతున్నటువంటి ప్రహ్లాదుడికి అతను విష్ణు భక్తి నేర్పించడంతో పుట్టక ముందరే అతనిలో విష్ణు భక్తిని నింపాడు. రాక్షసుల్లో ముసలం పుట్టించాడు ఆయన. అవును, అది పాజిటివ్ కోసం ఆయన చేశాడు. అటువంటి పరిస్థితి వీళ్ళు నెగటివ్ అవుతుంది. నెగటివ్గా చిన్న పిల్లలు 8 ఏళ్ళ 9 ఏళ్ల పిల్లలకి ప్యూబర్టీ బ్లాకర్స్, వాళ్ళ లింగ నిర్ధారణ చేసుకొని మేము పురుషులం కాదు, మేము స్త్రీలం, అమ్మాయిలం అని చెప్పి లింగ మార్పిడులు చేసుకునే పరిస్థితులు, వాళ్ళకి ఆపరేషన్లు, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. వాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళని కంప్లీట్గా సర్వనాశనం చేస్తున్నారు. ఆ సమాజాలు ఏమవుతాయి? వాళ్ళకి కావాల్సిందే అది. ప్రపంచంలో సమాజాలన్నీ కొలాప్స్ అయిపోయి అతలాకుతలమై వాళ్ళకంటూ అస్తిత్వం లేకుండా ఉన్నటువంటి సమాజాన్ని వాళ్ళు సునాయాసంగా కంట్రోల్ చేయొచ్చు. దానికోసం ఈ డీప్ స్టేట్ పనిచేస్తోంది. చాలా భయంకరమైనటువంటి పరిణామాలు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాము. దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఆ దేశాలు ఉన్నాయి. మనం కూడా దాని నుంచి దూరంగా వెళ్ళలేము. మన దేశంలో కూడా ఆ ప్రభావం ఉన్నది. అది మన ప్రేక్షకులు, తల్లిదండ్రులు, టీచర్లు గమనించకపోతే కనుక ఇప్పుడు ఉన్నటువంటి తరం కూడా ఇలాగే కొలాప్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈ వోక్ వెర్రి తలలుకి వేస్తున్నటువంటి ఈ వోక్ కల్చర్కి విరుగుడు ఏదైనా ఉందంటే అది సనాతన ధర్మమే. అంతే, అదొకటి. ఆ సనాతన ధర్మమే మనల్ని కాపాడేది. సో అదే మన వ్యాక్సిన్ నిజానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపిస్తూ గ్లోబల్ రౌండప్ ద్వారా అనేక విషయాల్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నటువంటి నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో అర్థం చేసుకునే విధంగా ప్రేరేపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.